दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधानाम् हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा సుప్రసన్నా. పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి మహర్షి కూర్చున్నటువంటి 24,000 శ్లోకాలలో వీలైనంత వరకు అన్నింటినీ స్పృశిస్తూ వాటిలోని అందాలు తెలుసుకుంటూ మనం వెళదామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ప్రస్తుతం కిష్కింధకాండలో 24వ సర్గ దగ్గర మనం ఆప్ చేసుకున్నాం. వాలి యొక్క వధ జరిగింది. వధ అంటే వాలి మరణించడం జరిగింది. సుగ్రీవుడు భోరున విలపించాడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి. రామచంద్రమూర్తి కూడా చాలా బాధపడ్డారు. మీ అన్నగారి వధ వల్ల నువ్వు ఇంత దుఃఖిస్తావని తెలిస్తే ఆయన అసలు సంహరించలేకపోతేనే వదిలేదును కదయ్యా అన్నట్లుగా ఉంది రామచంద్రమూర్తి యొక్క పరిస్థితి. అక్కడ అందమైనటువంటి శ్లోకం మహర్షి చెప్పారు. దాన్ని మనం వివరంగా కిందటిసారి తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ మొదలెడదాం. 24వ శ్లోకం 24వ సర్గ కిష్కింధకాండ. ఇత్యేవమార్తస్య రఘుప్రవీరః శ్రుత్వా వచో వాల్యనుజస్య తస్య సంజాత బాష్పః పరవీరహంతా రామో ముహూర్తం విమనా బభూవ. ఆత్మవత్తుడు కాబట్టి రామచంద్రమూర్తి క్షణకాలం పాటు విమనా బభూవ, విమనస్కుడు అయ్యారట సుగ్రీవుని యొక్క అత్యంత దయనీయమైనటువంటి స్థితిని చూసి. ఆ సమయంలో వాలి శరీరం మీద పడి విలపిస్తూ ఉన్నటువంటి తారాదేవి తస్మిన్ క్షణే అభీక్ష్ణమవేక్ష్యమాణః క్షితిక్షమావాన్ భువనస్య గోప్తా రామో రుదంతీం వ్యసనే నిమగ్నాం సముత్సుకశోధ దదర్శ తారాం. రామచంద్రమూర్తి తారని ముందు చూశారు. తార రామచంద్రమూర్తి వైపు ఇంకా దృష్టిని నిలపల. ఆవిడ ఇంకా తన యొక్క భర్త శరీరం మీద పట్టుకుని విలిపిస్తూనే ఉన్నది. తస్మిన్ క్షణే అభీక్ష్ణమవేక్ష్యమాణః క్షితిక్షమావాన్ భువనస్య గోప్తా. రామచంద్రమూర్తి ఒక చక్రవర్తి కుమారుడు, మానవ మాత్రుడు. అటువంటి ఆయన క్షితిక్షమావాన్, క్షమయా పృథివీ సమః అని చెప్పి వర్ణిస్తారు వాల్మీకి మహర్షి చాలా చోట్ల రామచంద్రమూర్తిని. ఓర్పులో భూమితో సమానం అంటారు. అదే మాట చెప్తూ ఉన్నారు. క్షితిక్షమావాన్, భూమి యొక్క ఓర్పు ఎంత ఉంటుందో అంతటి ఓర్పు కలిగినటువంటి రామచంద్రమూర్తి భువనస్య గోప్తా. భువనస్య గోప్తా అంటే భువన రక్షణశీలుడైనటువంటి రామచంద్రమూర్తి, అంటే స్థితికారకుడైనటువంటి రామచంద్రమూర్తి. సృష్టి స్థితిలో చేసే కార్యక్రమంలో మధ్య కార్యక్రమం స్థితి కార్యక్రమం, దాన్ని చేసేటువంటి రామచంద్రమూర్తి రామః రుదంతీం వ్యసనే నిమగ్నాం దదర్శ తారాం. తారాదేవికేని రామచంద్రమూర్తి చూశారు. ఎలా ఉన్నది ఆవిడ మిక్కిరి కష్టంలో ఉండి ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. అయినా అందగత్తె తార. తాం చారు నేత్రాం కపిసింహనాథం పతిం సమాశ్లిష్య తదాశయానాం ఉత్థాపయామాసురదీన సత్వాం మంత్రి ప్రధానాః కపివీరపత్నిం. ఆ సమయంలో మిక్కిరి అందమైన కన్నులు కలిగి అంతలేసి కన్నుల్లోంచి కూడా ధారలుగా బాష్పధారలు కురుస్తూ ఉన్నటువంటి ఆమెని, కపినాథుడైనటువంటి వారిని, తన పతిని సమాశ్లిష్య తదాశయానాం, అతని పక్కనే మట్టిలో పొర్లుతూ ఉన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ
భర్త యొక్క శరీరాన్ని ఆలింగనం చేసుకుని ఉత్థాపయామాసురదీన సత్వాం మంత్రి ప్రధానా కపివీరపత్ని. ఆ వాలి యొక్క మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చి ఆమెని భర్త అయినటువంటి వాలి యొక్క శరీరం నుంచి విడదీశారు. ఆవిడ్ని ఉత్థాపయామాసు, లేపారు, అక్కడి నుంచి లేపారు. సా విస్ఫురంతి పరిరభ్యమానా భర్తు సకాశాదపనీయమానా దదర్శ రామం శరచాపపాణిం స్వతేజసా సూర్యమివ జ్వలంతం. పరమాద్భుతమైనటువంటి మరొక శ్లోకం వాల్మీకి కలం నుంచి లేదా వాల్మీకి గళం నుంచి. సా విస్ఫురంతి పరిరభ్యమానా భర్తు సకాశాదపనీయమానా. భర్తని కౌగిలించుకుని ఉన్నటువంటి విస్ఫురంతి, అలా ఉడికిపోతూ ఉన్నటువంటి ఆ దృశ్యానికి బాగా ఉద్వేగం కలిగినటువంటి ఆమె భర్తు సకాశాదపనీయమాన, భర్త యొక్క సామీప్యం నుండి దూరంగా తీయబడుతున్నటువంటి దానిని ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఇప్పుడు దదర్శ రామం, ఒక్కసారి రామచంద్రమూర్తి కేసు చూసింది. శరచాపపాణిం, రామచంద్రమూర్తి ఏ ధనుస్సుతోనైతే వాలిని సంహరించారో ఆ ధనుస్సుని ఇంకా చేతిలోనే ఉన్నది, అది దాన్ని నిలబెట్టి అలా పట్టుకునే ఉన్నారు. దదర్శ రామం శరచాపపాణిం, ఎలా వెలిగిపోతున్నారు రామచంద్రమూర్తి. సూర్యమివజ్వలంతం, ఆదిత్యునుల మధ్యంతిన మార్తాండునుల దివ్యమైనటువంటి తేజస్సులు వెదజిల్లుతున్నటువంటి రామచంద్రమూర్తిని చూసింది. ఎక్కడదా తేజస్సు? మనం కనపడాలంటే సూర్యుడి వెలుగు మన మీద పడాలి, లేదా అగ్ని వెలుగు మన మీద పడాలి, లేదా చంద్రుడి వెన్నెలు మన మీద పడాలి. వేరే వాళ్ళ వెలుగు మన మీద పడితే కానీ కనపడేటువంటి వ్యవహారం లేదు మనకి. అంత అందమైనటువంటి దేహాలను ఇచ్చారు మనకి. కానీ రామచంద్రమూర్తి ప్రకాశం ఇంకొక ప్రకాశం మీద ఆధారపడి ఉండేటువంటి ప్రకాశం కాదు. స్వతేజస సూర్యమివ జ్వలంతం, తన యొక్క తేజస్సుతోటే ఆయన ప్రకాశిస్తూ ఉన్నారట సూర్యుని వలె. కారణం ఏమిటి? యదాదిత్యగతం తేజ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని పరమాత్మ చెప్పినట్లు, ఆయనకి ఇంకోళ్ళ దగ్గర నుంచి వెలుగు ఆయన మీద పడి ఆయన కనపడడం ఉండదు. ఆయన స్వతేజస సూర్యమివ జ్వలంతం, తన యొక్క వెలుగుతోటే ప్రకాశిస్తూ ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే ఆయన యొక్క వెలుగు వల్ల సూర్యుడికి చంద్రుడికి అగ్నికి కూడా వెలుగు వస్తూ ఉన్నది. అంతటి స్వతేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆయన అలాగ శరచాపపాణి అయి ఉండగా దదర్శ రామం, ఆ తారాదేవి రామచంద్రమూర్తిని చూసింది. చూడగానే అబ్బా ఏమి ఉన్నారీనా అనుకుంది ఆవిడ ఒక్కసారి. సుసంవృతం పార్థివ లక్షణైశ్చ తం చారు నేత్రం మృగశాపనేత్రా అదృష్టపూర్వం పురుష ప్రధానం అయం సకాకుత్స ఇది ప్రజజ్జే. ఇద్దరు నిలబడి ఉన్నారు అక్కడ ధనుర్బాణాలు పట్టుకుని, లక్ష్మణస్వామి ఒకరు, రామచంద్రమూర్తి ఒకరు. కానీ ఆవిడకి అర్థమైపోయింది, అయం సకాకుత్స, ఈయనే రామచంద్రమూర్తి అని ఆవిడికి తెలిసిపోయింది చూడగానే. ఎలా ఉన్నారు ఆయన? సుసంవృతం, సుసంవృతం, చక్కని దేహమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వారు ఉన్నారు. ఆయన సమసమ విభక్తాంగ అని చెప్తారు మనకి ఆంజనేయ స్వామి సీతమ్మతోటి. ఏ అవయవం ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత వరకు ఉండాలో అంతే ఉంటుంది. అంతా కూడా సౌష్ఠమైనటువంటి శరీర సౌష్ఠవం అద్భుతంగా కలిగినటువంటి ఆయన. పార్థివ లక్షణైశ్చ, ముని బాలకుండలకు జటాజూటం కట్టుకుని చీరకృష్ణాంబరాలు ధరించి ఉన్నప్పటికీ కూడా పార్థివ లక్షణైర్యుతం, చూడగానే తెలిసిపోతూ ఉన్నది ఆయన ఒక మహాచక్రవర్తి, మహారాజు, మహానుభావుడు, ఒక క్షత్రియుడు అని చెప్పి తెలిసిపోతున్నది. తంచారు నేత్రం మృగశాభనేత్ర, మృగశాభనేత్ర, లేడీ కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఆవిడ ఆయన్ని చూసి ఏమనుకుంది? అబ్బా ఏం కన్నులు, ఈయన కన్నులు అనుకుందట. ఓ పక్క భర్త మరణించాడు, ఇంకా దుఃఖం తీరలేదు, వెక్కి వెక్కి ఏడుస్తున్నది అప్పటి వరకు. కానీ రామచంద్రమూర్తిగా స్త్రీ చూసేటప్పటికీ ఏమైపోయిందో ఆ దుఃఖం తెలీదు. రామచంద్రమూర్తి యొక్క సౌందర్య సముద్రంలో మునిగిపోయిందాడు. సుసంవృతం పార్థివ లక్షణైశ్చ తం చారు నేత్రం మృగశాభనేత్ర. మామూలుగా విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అనేటువంటి ఒక సూక్తి ఉంది మనకి.
బాగా విద్వాంసులకే తెలుస్తుందట ఇంకో విద్వాంసుడు ఎంతటి కష్టపడితే ఈ పని చేయగలిగాడు అనేటువంటిది. అలాగే ఆవిడ స్వయంగా మృగశాప నేత్ర కాబట్టి రామచంద్రమూర్తి యొక్క కన్నులు ఎంత అందంగా ఉన్నాయో ఆవిడ కనిపెట్టగలిగింది. హరిణాక్షి కాబట్టి కన్నుల యొక్క అందం ఆవిడ చూడగలిగింది. అదృష్టపూర్వం, ఇంతవరకు రామచంద్రమూర్తి ఎవరికి ఆవిడ చూడలా. వస్తూ వస్తూ చూసింది కానీ వారి దగ్గరికి రామచంద్రమూర్తికి వేసి తేరిపార చూస్తున్నది ఇదే. అదృష్టపూర్వం, ఇదివరకు ఎప్పుడైనా చూసి ఉంటే దృష్టపూర్వ అయ్యేవారు రామచంద్రమూర్తి. ఇదివరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆయన అదృష్టపూర్వ అయ్యారు. అదృష్టం అనేటువంటి మాటకు అర్థం అదృష్టం అన్నా, భాగధేయం అన్నా, విధి అన్నా, భగవంతుడు అన్న ఒకటి. అదృష్టం అనే మాటకి భగవంతుడు అని అర్థం. అదృష్టపూర్వం, పూర్వం భగవంతుడు అయినటువంటి వాడు, ఇప్పుడు భగవంతుడు కాడంటే కాదు, మానవ ఆకారంలోకి దిగి వచ్చారు. కాబట్టి ఒకప్పుడు అదృష్టంగా ఉన్నటువంటి ఆయన, ఒకప్పుడు పరమాత్మ అయినటువంటి ఆయన, ఒకప్పుడు భగవంతుడైనటువంటి ఆయన, అటువంటి ఆయన్ని పురుష ప్రధానం, పురుష ప్రధానం అంటే పురుషోత్తమం, పురుషులలోకెల్లా ఉత్తమమైనటువంటి పురుషుడు ఆయన. కాబట్టి అటువంటి పురుషోత్తముడైనటువంటి ఆయన్ని చూసి ఆవిడ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏమని? అయం స కాకుత్స్థ ఇతి ప్రజజ్ఞే, ఇతడే కాకుత్స్థుడు, ఇతడే రామచంద్రమూర్తి, ఇతడే రాఘవేంద్రుడు అనేటువంటి అర్థం ఆవిడకి వచ్చేసింది. ఇప్పుడు తన దైవత్వాన్ని మరుగుపరుచుకుని వచ్చినటువంటి రామచంద్రమూర్తిలోని దైవత్వం ఆవిడికి కనపడుతూ ఉన్నది. అందుకే అదృష్టపూర్వం అనేటువంటి మాట వాడారు. ఇప్పుడు రామచంద్రంలో విష్ణుత్వం కనపడుతూ ఉన్నది ఆవిడికి. అంటే ఆవిడ వెంటనే ఏమనుకుంటోంది? తస్యేంద్రకల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీపమార్యా ఆర్తాతితూర్ణం వ్యసనాభిపన్న జగామతారా పరివివలంతి. ఉడికిపోతూ ఉన్నది. ఆ దుఃఖం యొక్క ఉద్వేగం ఇంకా అప్పటికి కూడా చల్లారలేదు. అటువంటి ఆవిడ తస్యేంద్రకల్పస్య దురాసదస్య, ఎవరు కూడా దగ్గరికి చేరడానికి కూడా వీరు లేనటువంటి ఆయన దగ్గరికి, ఇంద్రకల్పస్య సాక్షాత్తు ఇంద్రుడితో సమానమైనటువంటి ఆయనకి, ఇంద్రకల్ప అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి వారు, ఇంద్రుడు ఈయనకి సోదరుడు స్థానంలో ఉంటారు కాబట్టి ఈయన పేరు ఉపేంద్రుడు. అదితికి ముందు ఇంద్రుడు పుట్టాడు, తర్వాత వామనావతారంగా వామనునిగా విష్ణువు జన్మించారు కాబట్టి విష్ణువుకి ఉపేంద్రుడు అని పేరు. ఉపేంద్రుడు అనగానే మనం ఇంద్రుడి కన్నా తక్కువ వాడు అనుకుంటాం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిలో ఉపరాష్ట్రపతి తక్కువ స్థానం, కానీ ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి కన్నా తక్కువ స్థానం అని మనం అనిపిస్తుంది మనకు వెంటనే. కానీ ఉపేంద్ర అనేటువంటి మాటకి ఉపరి ఇంద్ర ఉపేంద్ర, ఇంద్రుడికి కూడా ఉపరి స్థానంలో ఉండేవాడిని ఉపేంద్రుడు అంటారయ్యా అని చెప్పి మనకి శాస్త్రం చెప్తాం. కాబట్టి అటువంటి తస్యేంద్రకల్పస్య దురాసదస్య, దురాసదుడట ఆయన, అంటే సమీపించడానికి కూడా ఎవరికి శక్యము కానిటువంటి వాడు. అటువంటి ఆయన దగ్గరికి సమీపం, ఆయన సమీపానికి ఆర్తురాలైనటువంటి పరివిహ్వలంతి తారా, వ్యసనాభిపన్న పరివిహ్వలంతి తారా జగామ, ఆయన సమీపానికి ఆ పార్థివ శరీరం నుంచి రామచంద్రమూర్తి వైపు కదిలి ఆవిడ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నిలబడింది. సాతం సమాసాద్య, ఆ రామచంద్రమూర్తిని సమీపించిన తర్వాత విశుద్ధ సత్వా శోకేన సంభ్రాంత శరీర భావా, విశుద్ధ సత్వ, ఇంతవరకు ఆవిడ విశుద్ధ సత్వ కాదు ఇదివరకు. ఎప్పుడైతే రామం సమాసాద్య, రామునికి సమీపానికి వెళ్ళిందో, రామచంద్రమూర్తి యొక్క కరుణాకటాక్ష వీక్షణం ఎప్పుడైతే ఆవిడ మీద పడిందో, రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడైతే ఆవిడ దదర్శ చూసిందో, దాని సమీపానికి ఎప్పుడైతే వెళ్ళిందో, అప్పుడు ఆవిడ విశుద్ధ సత్వ, రామ సాన్నిధ్యం యొక్క గొప్పదనం అది. రామ సన్నిధిలో ఎవరున్నా సరే వాళ్ళకి మనోవికారాలు కలిగేటువంటి అవకాశం లేదు. మొత్తం అంతా కూడా పరమాద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి వచ్చేస్తుంది. అటువంటి ఆవిడ రామ సామీప్యం చేత, రామ దర్శనం చేత ఆ విశుద్ధ సత్వ అయిపోయింది. కానీ శోకేన సంభ్రాంత శరీర భావా, ఆ శోకముతోటి ఇంకా కూడా కుపిత అయి ఉన్నది, కొంచెం కోపం ఉన్నది రామచంద్రమూర్తి మీద. ఇంకా తన యొక్క శరీరానికి సంబంధించినటువంటి భావం ఇంకా పోలా.
మనస్విని వాక్యమువాచ తారా రామం రణోత్కర్షణ లబ్ధ లక్ష్యం. అప్పుడే యుద్ధం చేసినటువంటి ఆయన ఇంకా రణం చేయాలి అనేటువంటి ఉత్సుకతతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఆవిడ మనస్విని అయినటువంటి ఆవిడ, మనస్విని అంటే మనసు చెప్పినట్టు నడుచుకునేది, పరుషమైనటువంటి వాక్యాలు మాట్లాడాలి అని అనిపిస్తూ ఉన్నది రామచంద్రమూర్తి గురించి. కానీ ఆవిడ మాట్లాడగలదా? శూర్పణకే రామచంద్రమూర్తిని పరుషమైనటువంటి మాటలతో వర్ణిద్దాం అనుకుని వారి అన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్క నోరు తెరిచి ఒక్క చెడు మాట రామచంద్రమూర్తి గురించి మాట్లాడలేకపోయింది ఆవిడ. ముక్కు చెవులు కోయించుకుని కూడా, అంత బాధను అనుభవించి కూడా ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని కీర్తించడం మొదలెట్టింది తన అన్నగారి దగ్గర. అటువంటిది ఈవిడ కూడా రామచంద్రమూర్తితోటి మాట్లాడుతూ ఉన్నది. ఏం మాట్లాడింది మనం వచ్చే వారం చూద్దాం అంటూ కిందటి వారం ముగించాం. కిందటి వారం అంటే కిందటి ఎప్పుడైతే అప్పుడు వారమా 2 వారాలా 8 వారాలని తర్వాత విషయం. కిందటి ఉపన్యాసంలో మనం ఇక్కడ దాకా చెప్పుకుని తర్వాత శ్లోకం కొంచెం వివరంగా చూడాలి కాబట్టి అది మనం చదువుకుని అట్టెబెట్టాం. దాని జ్యోతుల్లోకి మనం ఇప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకంగా పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. కారణం ఏమిటంటే రాముని యొక్క శరీర తత్వాన్ని తెలిసినటువంటి, రాముని యొక్క అసలు తత్వాన్ని తెలిసినటువంటి ఆవిడ పలుకుతూ ఉన్నది. మనకి అటువంటి వారు 3 ఆడవాళ్ళు ఉన్నారు రామాయణంలో అని చెప్పుకున్నాం. ఒక ఆవిడ సుమిత్ర, 2వ ఆవిడ ఈ తారాదేవి, 3వ ఆవిడ మండోదరి. వీరు 3 రాముని గురించి చెప్పారు అంటే మనం చెవులు రిక్కించి శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. కారణం వాళ్ళు మామూలుగా మాట్లాడరు రాముడితో, మామూలుగా కీర్తించరు రాముడిని. ఆవిడ ఏమంటోంది? త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్ష అని విసర్గలతో కూడినటువంటి పాఠాంతరం కూడా ఉంది. క్షతజోపమాక్ష అని విసర్గలు లేకపోతే ఆవిడ రామచంద్రుడిని సంబోధించింది, ఓ క్షతజోపమాక్షుడా అని. ఇందులో మనకి చకారం యొక్క పునరుక్తి కనపడుతూ ఉన్నది. ఏముంటుంది ఆవిడ? ఎవరి గురించి అయితే ఆవిడ చెప్తుందో ఆవిడ త్వం నీవు అప్రమేయ చ దురాసద చ జితేంద్రియ చ ఉత్తమధార్మిక చ అక్షయకీర్తి చ విచక్షణ చ క్షితిక్షమావాన్ చ క్షతజోపమాక్ష. అంటే ఈ ప్రతీదీ కూడా ఈ చ అనేటువంటి మాట ద్వారా ఏం తెలుస్తుందంటే దేనికదే పూర్ణము. త్వం అప్రమేయ అసి, అసి అనేటువంటి క్రియాపదాన్ని మనం తెచ్చిపెట్టుకోవాలి. త్వం అప్రమేయ అసి, త్వం దురాసద అసి, త్వం మహానుభావ అసి, త్వం జితేంద్రియ అసి అని మనం తెచ్చుకోవాలి. దేనికదే పరిపూర్ణమైనటువంటి లక్షణం రామచంద్రమూర్తితో. కాబట్టి ఆ మొత్తం వాక్యాన్ని అక్కడితో ఆపేసినా కూడా పెద్ద కొంపలంటుకుపోయేటువంటి వ్యవహారం లేదు. అది పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అది చెప్పడం కోసం ఈ చకార పునరుక్తి వచ్చింది. దీనివల్ల శ్లోకం శ్రవణ శుభంగా ఉంటుంది, వినడానికి చాలా అందంగా ఉంటుంది. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్ష. ఇందులో ఆవిడ మొత్తం రామచంద్రమూర్తి గురించి 6 విశేషణాలు, 6 + 1 7 విశేషణాలు చెప్తూ ఉన్నది. ఏమని చెప్తూ ఉన్నది ఆవిడ? అప్రమేయుడవు, దురాసదుడవు, జితేంద్రియుడవు, ఉత్తమ ధార్మికుడవు, అక్షయ్య కీర్తివి, విచక్షణుడవు, క్షితిక్షమావాన్ క్షతజోపమాక్ష అని చెప్పి ఆవిడ ఒక 7 ముఖ్యమైనటువంటి లక్షణాలని రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నది. ఇందులో మొదటి 6 లక్షణాలు కూడా రామచంద్రమూర్తి తత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఆఖరిది మాత్రం అతని శరీరానికి సంబంధించినటువంటి, దేహానికి సంబంధించినటువంటి లక్షణం. రామచంద్రమూర్తి దేహ లక్షణం గురించి చెప్పాలంటే ఒకటే మాటలో చెప్పు అంటే ఆయన కళ్ళు గురించే మాట్లాడాలి, ఇంకేం మాట్లాడడానికి లేదు. సీతాదేవి హనుమత్ స్వామిని అడిగింది, ఏమయ్యా నువ్వు రాముడిని ఎప్పుడైనా చూసావుటయ్యా అని. చూశాను తల్లి అన్నాడు. ఏది ఎలా ఉంటాడో చెప్పు అన్నారు. వెంటనే ఆయన చెప్పేసారు, ఒకటే మాటమ్మా, ఎక్కువ మాటలు అక్కర్లేదు. రామ కమలపత్రాక్ష. రామచంద్రమూర్తిని చూడగానే మొట్టమొదటి ఏదైనా చెప్పాలి అంటే అదే, తర్వాత దక్కి నుండి వస్తే రాకపోయినా పర్వాలేదు. ఈవిడ రామచంద్రమూర్తి దేహం వర్ణన చేసేటువంటి ఒకే ఒక విశేషణం క్షతజోపమాక్ష. క్షతము అంటే దెబ్బ, క్షతము నుంచి పుట్టింది రక్తం. క్షతజోపమాక్ష అంటే రక్తము వలె ఎర్రనైనటువంటి కనులు కలవారా.
మిక్కిలి ఎర్రమైనటువంటి కన్నులు కలవారా అని రామచంద్రమూర్తిని అంటూ ఉన్నది. కన్నులు ఎర్రగా ఉండడం అనేది ఒక సాముద్రిక లక్షణం, ఒక అందమైనటువంటి సాముద్రిక లక్షణం. త్రిత్రామ్రహ అని చెప్పి మనకు సాముద్రిక లక్షణాలు 3 చోట్ల ఎర్రగా ఉండాలట శరీరం. అలా ఉంటే అదొక లక్షణం. కను గొలుకుల్లో కొంచెం ఎరుపు రంగు ఉండాలి, ఈషత్ రక్తవర్ణం ఉండాలి. అలాగే శరీరంలో ఏ భాగాలు ఎర్రగా ఉండాలి అని మనం ఆ మాట దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ముందుగా ఆవిడ ఏం చెప్తోంది? త్వం అంటే నువ్వు, ఓ రామచంద్ర, ఎవరి ఎదురుగుండా అయితే నేను నిలబడ్డానో వారిని మాట్లాడుతూ ఉన్నది కాబట్టి ఆవిడ త్వం అని నీవు అని చెప్పి ఆవిడ చూపిస్తున్నది. అటువంటి నువ్వు, ఇక ముందు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను, అటువంటి నువ్వు అప్రమేయ అంటే కొలతకు అందని వాడివి, ఇంతటి వాడివి అని చెప్పడానికి వీలు లేని వాడివి. అంతేకాదు దురాసద, సమీపానికి చేరడానికి అంత సులువైనటువంటి వాడివి కాదు, నీ దగ్గరికి రావడం అంత సులభం కాదు. ఎన్ని వేల జన్మలెత్తి ఎన్ని పుణ్యాలు పండితే రామచంద్రమూర్తి సామీప్యానికి చేరగలుగుతాం. కాబట్టి నువ్వు దురాసదులకు, నీ దగ్గరికి రావడం అంత సులువు కాదు. అంతేకాదు నువ్వు జితేంద్రియుడవు, నువ్వు ఉత్తమమైనటువంటి ధార్మికుడవు, నీ కీర్తి కరిగిపోయేటువంటి కీర్తి కాదు, అక్షయమైనటువంటి కీర్తి కలవాడవు. అక్షీణ కీర్తి అనే పాఠాంతరం కూడా ఉంది కొన్ని శ్లోకాలు. అక్షయ్య కీర్తి, అక్షీణ కీర్తి అని కూడా 2వ పాఠాంతరం ఉంది. రెండింటికి కూడా అర్థం ఒకటే. విచక్షణ కలవాడవు నువ్వు క్షితిక్షమావాన్, భూమి వలె మిక్కిలి ఓర్పు కలవాడవు, ఎర్రని కన్నులు కలవాడవు అని చెప్పి ఆవిడ రామచంద్రమూర్తిని చెబుతూ ఉన్నది. మొదట ఏమంది ఆవిడ? త్వం అప్రమేయ, రామచంద్ర నువ్వు అప్రమేయుడవు. ప్రమాణము అనేది అంటే కొలత అని అర్థం. ప్రమాణాన్ని తెలుసుకోవడం అనేది, అది ఎంతో తెలుసుకోవడం అనేది, ఆ జ్ఞానం కలిగి ఉండడం ప్రమా అంటారు. ప్రమా అంటే యథార్థ జ్ఞానం కలిగి ఉండడం, అంటే సరైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం. సృష్టిలో కనపడేవన్నీ వస్తువులు కూడా ప్రమేయములు, అంటే కొలతకు అందేవి. ఒక మనిషి ఉన్నాడు, వాడు పొడుగు ఎంతో చెప్పచ్చు, వెడల్పు ఎంతో చెప్పచ్చు, రంగు ఏమిటో చెప్పచ్చు. ఒక భవనం ఉంది, దాని ఎన్ని అడుగులు ఎంత విస్తీర్ణమో చెప్పచ్చు. ఒక వృక్షం ఉంది, ఒక పర్వతం ఉంది, అది ఎన్ని అడుగులు ఎత్తుందో చెప్పచ్చు. ఒక సముద్రం ఉంది, ఎంత లోతుందో చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఏదో ఒక కొలతకు అందుతాయి. కొలతకు అందకుండా ఉండేటువంటి వ్యవహారం లేదు ఇక్కడ. కానీ నువ్వు అప్రమేయ, కొలతలకి అందని వాడవయ్యా రామచంద్ర. ఈ కొలతలకి అందని వాడవయ్యా అనేటువంటి విషయం యశోదమ్మకు తెలిసింది. తర్వాత ఏదో ఒక తాడు తెచ్చి బొజ్జ చుట్టూ చుట్టేస్తే సరిపోతుంది అనుకుంది ఆవిడ మహాతల్లి. అప్రమేయ, కొలతకి అందనటువంటి వాడు. నువ్వు ఏం చేయి, ఎన్ని తాళుతే ఏతే వ్యంగుడోన్యోనమభూత్, మళ్ళీ ఇంకో 2 అంగుళాలు తక్కువే అవుతుంది. ఎంత ఊహించి ఎంత పెద్ద తాడు తెచ్చినా అది ఇంకా తక్కువ అవుతుంది. అంటే పరమాత్మ కొలతలకి అందేటువంటి వాడు కాదు. చుట్టుకొలత ఎంతో తెలుసుకోవడం వీలు పడేటువంటి వ్యవహారం కాదు. కాబట్టి మామూలుగా మనకి ఈ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాదం అని ఉంటాయి. వీటితోటి ప్రతిదాన్ని కూడా అందుతుంది ఏదో కొంతవరకు. కానీ ఏ ప్రమాణానికి అందని వారు మాత్రం స్వామి ఒక్కరే. స్వామిని తెలుసుకోవడం అనేటువంటిది అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. ఇంతటి వాడు అంతటి వాడు స్వామి అని వేదమే చెప్పలేకపోయింది. మనమెంత ఆయన ఇంతటి వాడని వేదం చెప్పగలిగిందా? అన్నీ చెప్పి అది ఎవరో మేము చెప్పలేకపోతున్నామయ్యా. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే అంటూ ఆవిడ ఏతం, ఇతడు ఎవరో నాకు తెలిసింది, కానీ ఇతడు అంతము లేనివాడు అని చెప్పి మహాంతం అంటే ఎటువంటి అంతము లేనటువంటి వాడు అని మొదలెట్టింది. ఏతం అంటూ దగ్గరగా ఉన్నవాడే, ఎదురుగుండా కనపడుతున్నవాడే, అయినప్పటికీ ఇతడు ఎంతటి వాడో నేను చెప్పలేను సుమా అంటూ ఉన్నది వేదం. ఇతడు ఆదిత్యవర్ణంలో ఉంటాడు, తమస్సుకి అవతల ఉంటాడు, ఇవన్నీ చెబుతుంది. కానీ ఎంత ఉంటాడు, ఏ పరిమాణంలో ఉంటాడు, ఏ ఆకారంలో ఉంటాడు, ఎటువంటి వాడు మాత్రం చెప్పలేకపోతుంది. అందుకే మనకి వేదం ఏం చెప్తోంది? మహాంతం కయిత్థా వేద. ఎవరు ఇతని యొక్క మహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని, ఇతని యొక్క పరిమాణాన్ని, ఇతని యొక్క సామర్థ్యాన్ని లెక్క వేయగలరు, ఎవరు చెప్పగలరు అని వేదం చేతులు ఎత్తేసింది వేదం. అటువంటి ఆయన ఎలాంటి వాడో చెప్పలేవు. కానీ మరి మాకు ఎలా తెలుస్తుంది? వేదం తెలుసుకోవడంలో ఉపయోగం ఏంటి? నువ్వు ఆయన ఎలా ఉంటారో, ఎంత ఉంటారో ఏమిటో చెప్పలేకపోతే అంటే ఎలా ఉండరో చెప్తాను.
ఎలా ఉంటారో మాత్రం చెప్పలేనది. అందుకే నేతి 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 అని విశ్వంలో సమస్తమైనటువంటి ఇలా ఉండడు ఇది కాదు అని తీసేస్తే చివరికి ఏది మిగులుతుందో అది ఆయన అని చెప్తున్నారు. మరి ఆయన ఎలా ఉంటాడో చెప్పొచ్చు కదా, ఈయన తీసేసేమంటూ. అంటే ఆయన మాటలకి అందడు, మనస్సుకి అందడు. దానికే మరొక పేరు త్వం అప్రమేయ. నువ్వు అప్రమేయుడవు, దేనికి కూడా దొరికేటువంటి వాడవు కాదు. మామూలుగా అయితే ఏముంటుంది, ఎదురుగుండా నిలబడ్డాడు మన రామచంద్రుడే, సులువుగా దొరికిపోతాడు మనకి అనిపిస్తుంది. కానీ ద్విభుజ రూపంతో ఇప్పుడు కనిపిస్తున్న రామచంద్రమూర్తి ద్విభుజ రూపంతో శంఖచక్ర కదా శరచాపాలు పట్టుకున్న రామచంద్రుడు ఇందాకలు చూసింది, ఇప్పుడు చూస్తున్న రామచంద్రమూర్తిలో ఆ శరచాపాలు ఏం కనపడటం లేదు. ఆవిడకి అప్రమేయమైనటువంటి, లెక్కకు అందరానటువంటి మహాద్భుతమైనటువంటి ఒక తేజస్సులా గోచరిస్తూ ఉన్నారు. దానికి ఇంత ఎత్తని కానీ, ఇంత లావుని కానీ, ఇది ఆది అని కానీ, ఇది మధ్య అని కానీ, ఇది అంతం అని కానీ చెప్పడానికి వీలు లేనటువంటి యశోదా తల్లి యొక్క అనుభవం కలుగుతూ ఉన్నది తారాదేవికి. అందుకే ఆవిడ త్వమప్రమేయ, నువ్వు కొలతలకు అందేటువంటి వాడు కాదయ్యా అది. మనకి విష్ణు సహస్రనామం కూడా అదే మాట చెప్పింది. అనిర్దేశ్య వపు శ్రీమాన్. అనిర్దేశ్య వపు, నిర్దేశించడానికి వీలు లేనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, ఇలా ఉంటాడు అని మనం నిర్దేశిస్తే కుదిరేటువంటి వ్యవహారం కాదు. మనం నిర్దేశించిన దానికంటే భిన్నంగా కూడా ఉండగలిగినటువంటి శరీరం కలిగినటువంటి ఆయన. కాబట్టి ఆయన అప్రమేయ అని చెప్పి ఎదురుగుండా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆవిడ రామచంద్రమూర్తిని చూసి, నువ్వు అప్రమేయుడవయ్యా, నా ఎదురుగా కనిపిస్తున్నటువంటి నువ్వు కాదు, నువ్వు అప్రమేయమైనటువంటి పరమాత్మవు. మరి ఈ వేషంలో కనపడుతున్నావు అంటే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. మమ్మల్ని కరుణించడం కోసం, మాకు ఒక ఆనందాన్ని కలిగించడం కోసం, పోనీలే వీడు ఉపాసించుకోవడానికి ఏదో రూపం ఉంటే కానీ ఉపాసించుకోలేని అమాయకుడు వీడు అని ఏదో ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాడు. కృష్ణుడిగా, రాముడిగా, వినాయకుడిగా, లక్ష్మీదేవి, ఏదో ఒక రూపం. ఆ రూపం వాడి మనసుకు నచ్చుతుంది. అందుకని ఉపాసకుడికి సహాయపడడం కోసం ఒక రూపం ఎత్తుతావు తప్ప నీకంటూ ఒక రూపము కానీ ఒక పరిమాణం కానీ లేదయ్యా. కాబట్టి త్వం అప్రమేయ. ఎంతటి అప్రమేయుడు అంటే రామచంద్రం పరమాత్మ దగ్గరికి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మాటకి అందరివాడు, మనసుకి కూడా అందరివాడు. అంటే ఆయన సమీపం దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు లేదు. మనసుతోటి వెళ్ళలేము, మాటలతోటి వెళ్ళలేము. తెగ కబుర్లు చెప్పొచ్చు రామచంద్రమూర్తి గురించి, పద్యాలు రాయొచ్చు, శ్లోకాలు రాయొచ్చు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం అంత సులువైనటువంటిది కాదు. అందుకని ఆవిడ వెంటనే ఏమంది, త్వం దురాసద, సమీపానికి దరి చేరడానికి వీలు లేనటువంటి వాడవయ్యా నువ్వు. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ, నువ్వు దురాసదుడు, నిన్ను పొందడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. కంటే మరి మనందరం ఇన్నాళ్ళు కష్టపడి ఇన్ని ఉపాసనలు చేసి ఇంతమంది పెద్దల ఉపన్యాసాలు వినడం వృధాయేనండి, ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదా అంటే, మహాజనో ఏన గతస్థ పంథా, మహాజనులు ఎంతమందో ఇదివరకు ఆయన సమీపించారు, వాళ్ళు వెళ్ళిన మార్గంలో వెళితే సులువుగా ఆయన దగ్గరికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకి చేరుకోవడానికి వేదైహి న తపసా న దానేన న చ ఇద్యాశక్య ఏవం విధో ద్రష్టుం. కంటికి కనపడరు ఆయన. వేదాంగాలు చదివేశానండి, చాలా తపస్సు చేశానండి, చాలా దాన ధర్మాలు చేశారండి, అబ్బాయి లాభం లేదండి. యజ్ఞయాగాలు చేశారండి, లాభం లేదండి. కేవలము ఆయన కరుణ ఉంటే తప్ప ఆయన చూసేటువంటి అవకాశమే లేదు అని చెప్పి త్వం దురాసద అంటుంది. ఈ దురాసద అనేటువంటి పదం అందమైనటువంటి పదం. సదుల్ గతవు అనేటువంటి ధాతువు ఉండి దానికి ఆ అనేటువంటి ఉపసర్గ, తర్వాత దుర్ అనేటువంటి ఉపసర్గ, ఈ రెండు ముందు చేరితే అది దురాసద అనేటువంటి పదం తయారవుతుంది. అటు సదుల్ అనేటువంటిది విసరణ గత్యవసాదనేషు అంటుంది మనకి వ్యాకరణ శాస్త్రం. విసరణం అంటే జీర్ణం అయిపోవడం, శిథిలం అయిపోవడం. రామచంద్ర నువ్వు దురాసదుడవు అంటే నీకు విసరణము లేదు, శిథిలం అవ్వడం అనేది లేదు. గతి, నువ్వు గతి అంటే గమనం, గమనశీలత్వం అంటే అనిశ్చలత్వం. నువ్వు నిశ్చలమైనటువంటి వాడవు, నీదో కదలిక లేదు, స్థాణువు నువ్వు.
అది అవసాధనేషు, నిరాశ పొందడం, క్షీణించడం ఇలాంటివి లేవు. అంటే నువ్వు నిన్ను ఎవరూ కూడా చెలింపజేయలేరు, నువ్వు జీర్ణమైపోవడం, నశించిపోవడం ఉండదు, నిత్యుడవు నువ్వు, నిత్యానంద స్వరూపుడు నువ్వు. కాబట్టి త్వమప్రమేయశ్చ దురాసదశ్చ. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారండి? చాలామంది ఉంటారే. అబ్బే లేరండి. వెంటనే ఆవిడ ఏం చెప్పింది? త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ. ఇలాంటి వాళ్ళు ఇంకెవరు లేనప్పుడు, నీ అంతటి వాడు నువ్వే అయినప్పుడు సమస్త భోగాలు నువ్వు హాయిగా అనుభవిస్తూ కూర్చోవచ్చు కదా రాజ్యంలో. జితేంద్రియశ్చ, నీకు ఏ కోరిక లేదయ్యా రామచంద్ర. నీకు రాజ్యం ఇస్తానన్నా అక్కర్లేదు, రాజ్యం లేదన్నా అక్కర్లేదు. వారిని సంహరించి ఆ రాజ్యాన్ని నువ్వు స్వీకరిస్తే కాదనేవాడు ఎవడు? సంహరించేసావు మహారాజుని, ఆ రాజ్యం అంతా నీకు అది స్వాధీనం అయిపోయింది. నువ్వు సులాగ్గా దాన్ని ఇంకొకటి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు. నీకు అంతటి వైరాగ్య భావన ఉన్నది. కాబట్టి నీకున్నటువంటి ఆ సంపదలకి, నీకున్నటువంటి సామర్థ్యానికి ఏ స్త్రీ అయినా నీ వెనకాల పడుతుంది. కానీ నువ్వు ఒక్క స్త్రీకేసైనా కన్నెత్తి చూస్తావా? సాక్షాత్ కైకేయి తల్లి చెప్పింది, నా రామ పరదారాన్ చక్షుభ్యామపి పశ్యతి. భరతుడు అడిగాడు, ఏమ్మా అన్నగారిని అడవులకు ఎందుకు పంపించేశారు? ఎవరన్నా వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడా? పరదారులు ఎవరైనా చేశాడా అంటే సరసన కోపం వచ్చింది కైకమ్మకి. ఏమని మాట్లాడుతున్నారో నువ్వు అన్నయ్య గురించి? రాముడు అంటే ఏమనుకున్నావు? నా రామ పరదారాన్ చక్షుర్భ్యామపి పశ్యతి. అటువంటి వాడయ్యా నా రాముడు అంది కైకమ్మ తల్లి. అంత కోపంతో అడవులకి పంపించేసినటువంటి ఆవిడ. రామచంద్రుడికి ఈగ వాలితో ఒప్పుకునేటువంటి వ్యవహారం లేదు కైకమ్మకి, అడవులకు పంపించిన తర్వాత కూడా. అటువంటి ఆవిడ చెప్తావు. కాబట్టి నువ్వు జితేంద్రియ. ఇంకా మనకి కొన్ని రకాల పురాణాలు చూసినట్లయితే అనేక మంది దేవతలు ఏవో మోహాలకి, ఆవేశాలకి లోనైనటువంటి కథలు మనకి ఎన్నో కనపడతాయి. కానీ రామచంద్రమూర్తి విషయంలో ఎక్కడ చూసినా కూడా జితేంద్రియత్వం తప్ప ఇంకోటి కనపడలేదు. ఎలా వచ్చింది జితేంద్రియత్వం? ఉత్తమ ధార్మికశ్చ. నీ అంతటి ఉత్తమమైనటువంటి ధార్మికుడు ఇంకొకటి లేడయ్యా. కాబట్టి నువ్వు ఆచరించేటువంటి ధర్మం వల్ల నీలో ఒక రకమైనటువంటి జితేంద్రియత్వం వచ్చింది. ఉత్తమ ధార్మికుడు అంటే ఎవరు? మామూలుగా ధర్మం చేస్తే నాకేదో పుణ్యం వస్తుంది అని ధర్మం ఆచరిస్తాం, తప్పేం లేదు అందులో. మనందరం అలా చేసేవాళ్ళం. మనం ధర్మాన్ని ఆచరించడం వల్ల మనకేదో లాభం రావాలి, పుణ్యం రావాలి, ఉత్తర జన్మలో అయినా మనకి మంచి లోకాలు రావాలి, ఇదేదో ఉంటాయి మన కోరికలు. ఇది మామూలుగా ఉత్తమ ధార్మిక లక్షణం అయితే కాదు, ఇది మధ్యమ ధార్మికుని యొక్క లక్షణం. అధమ ధార్మికుడు ఏం చేస్తాడు? బయట వాళ్ళు చూస్తున్నారనో, లేకపోతే తన పేరు పేపర్లో ఎక్కుతుందనో, ఇతనింత ధర్మాత్ముడు అని అందరూ అనుకోవాలనో వాడు దంభాచారంతో ధర్మాలు చేస్తుంటాడు. వాడు చేసేది ధర్మమే, కానీ అతడు అధమమైనటువంటి ధర్మాత్ముడు. మరి ఉత్తమమైనటువంటి ధర్మాత్ముడు అంటే ఉత్తమ ధార్మికుడు అని చెప్తూ ఉన్నది తారాదేవి రామచంద్రమూర్తి గురించి. ఎవరి ఉత్తమ ధార్మికుడు అంటే ధర్మాన్ని ధర్మం కోసం మాత్రమే ఆచరించేవాడు ఉత్తమ ధార్మికుడు. దాని నుంచి ఏమీ ఆశించడానికి లేదు. నేను ఈ ధర్మం చేయడం ఎందుకంటే శాస్త్రం విధించింది ఈ ధర్మం చేయమని, కాబట్టి నేను ఈ ధర్మం చేస్తాను, దాని నుంచి ఏం వస్తుంది నాకు అనేటువంటి అనవసరం. వస్తే వస్తుంది, రాకపోయినా అక్కర్లేదు. శాస్త్రం చెప్పింది కాబట్టి ధర్మాన్ని ధర్మం కోసమే ఆచరిస్తాను అనుకునేవాడు ఉత్తమ ధార్మికుడు. రామచంద్రమూర్తి కూడా చూడండి, ధర్మాన్ని ఆచరించడం వల్ల ఆయనకి ఏం మిగిలింది? రాజ్యం పోయింది, తండ్రి పోయారు, తర్వాత సీతాదేవి దూరం అయింది, కేవలం ధర్మాన్ని పట్టుకు వేలాడడం వల్ల. చివరికి ఏం మిగిలింది ఆయనకి? రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక చిన్న టైటిల్ మిగిలింది. అంతకుమించి ఆయనకు వచ్చిన సంపదలు అవి ఏమీ లేవు ధర్మాన్ని ఆచరించడం వల్ల. మరి ఎందుకు అంత ధర్మాన్ని ఆచరించారు, అంత కష్టపడ్డారు? 14 ఏళ్ళు వనవాసానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆయన ధర్మం మీద అంతటి పట్టు కలిగినటువంటి ఆయన ధర్మాన్ని ఆచరించడం ధర్మం కోసమే, ధర్మాన్ని ఆచరించడం వల్ల పరమాత్మ సంతోషిస్తారు అని చెప్పి ధర్మాన్ని ఆచరించేవాడు ఉత్తమ ధార్మిక. ఆవిడ చెప్తూ ఉన్నది, రామచంద్ర నువ్వు అప్రమేయుడవు, దురాసదుడు, జితేంద్రియుడవు, ఉత్తమమైనటువంటి ధార్మికుడవయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి నువ్వు ధర్మాత్ముడని ఆవిడ అంటూ ఉన్నదంటే ఎంత ఆలోచించిందో చూడండి. తన భర్తని సంహరించిన వాడిని ధర్మాత్ముడని ఏ స్త్రీ అయినా పొగడగలరా? నువ్వు ధర్మం చేసేవయ్యా, నువ్వు ధర్మాత్ముడు, పైగా మామూలు ధర్మాత్ముడు కాదు, ఉత్తమ ధర్మాత్ముడు నువ్వు అని కూడా చెప్తూ ఉన్నది ఆవిడ.
కాబట్టి ఆవిడ రామచంద్రమూర్తిని కాక మరొకటి ఏదో కనిపిస్తూ ఉన్నది ఆవిడకి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ రామచంద్రమూర్తిని దర్శించిన వెంటనే రామచంద్రమూర్తి లోని అసలు లక్షణం ఏమిటో, రామచంద్రమూర్తి తత్వం ఏమిటో ఆవిడకి బోధపడిపోయింది. రామచంద్రమూర్తి ఆచరించినటువంటి ధర్మం ఏంటి, ఉత్తమమైనటువంటి ధర్మం ఏంటి? శరణాగత సంరక్షణయే ఉత్తమమైనటువంటి ధర్మం ఆయన ఆచరించింది మొత్తం రామాయణంలో. కాబట్టి ఏమిటి ఆయన శరణాగత రక్షణ చేస్తున్నది? ఇక్కడ సుగ్రీవు శరణాగతి చేశాడు, నన్ను మా అన్న నుంచి కాపాడమని రక్షించాడు. విభీషణుడు శరణాగతి చేశాడు, వాళ్ళన్నీ చేసినటువంటి ద్రోహానికి శిక్ష వేసి విభీషణుని కూడా రక్షించారు. ఆ రకంగా రామచంద్రమూర్తి శరణాగత రక్షణ దీక్ష కట్టుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ధార్మికుడు. అంతేకాదు, ఈ ఉత్తమమైనటువంటి ధార్మికుడు అవడం వల్ల ఆయనకి ఏమొచ్చింది? ఇందాక అనుకున్న ఒక టైటిల్ వచ్చిందని, రామో విగ్రహవాన్ ధర్మ అని. అక్షయ్య కీర్తిశ్చ, అటువంటి పదం, అటువంటి టైటిల్ ఇంకెవరికైనా ఉందంటే ఏ దేవుడికి కూడా లేదు. మహా దేవతలు ఎంతమందో ఉండొచ్చు కాక వాళ్ళందరూ కూడా విగ్రహవాన్ ధర్మ అని కొనియాడదగినటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఆ కీర్తి ఏదో కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు పోయేటువంటిది కాదు. కొందరికి దశ బాగున్నప్పుడు వాడంతటి వాడు లేడనేటువంటి కీర్తి వస్తుంది, కానీ పదవిలోంచి పోగానే వాడిని తిట్టని వాడు ఉండరు. కాబట్టి అక్షయ్య కీర్తి రామచంద్రమూర్తిది, క్షయము లేనటువంటి కీర్తి. అటువంటి కీర్తి, అసలు కీర్తి రామచంద్రమూర్తికి ఉండడం కాదండి. వేదం చెప్తూ ఉన్నది కీర్తి అంటేనే రామచంద్రమూర్తి అయ్యా. కీర్తి అనే మాటకి ఇంకొక అర్థం రామచంద్రమూర్తి. తస్య నామ మహద్యశ అంటుంది మనకి వేదం. ఆయన పేరే యశస్సు అట. రామచంద్రమూర్తికి ఉన్నటువంటి పేరు యశస్సు. కాబట్టి యశస్సు అనేటువంటి మాటకి అర్థమే రామచంద్రమూర్తి. అటువంటి మహద్యశ, గొప్ప యశస్సు, అక్షీణ కీర్తి. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ. కీర్తి రాగానే ఏమనిపిస్తుంది? నేను ఇంతటివాడిని అంతటివాడిని, నాకు తోచినట్లు నేను చేయగలను, ఏ పని కావలిస్తే ఆ పని చేయగలను, ఈ ప్రపంచం అంతా నాదే, ఈ భూమిని నేను ఎవరి దగ్గరైనా లాక్కోగలను, అది నాకు కావలసిన వాళ్ళకి నేను చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ పంచిపెట్టేయగలను, నేను ఇంతటి గొప్పవాడిని కాబట్టి అని మనకు అనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఈ కీర్తి కొంచెం పెరిగేటప్పటికి నా అంతటి వాడు లేడని అనిపిస్తుంది. కానీ రామచంద్రమూర్తి అక్షయ కీర్తి అవ్వగానే ఆవిడ ఏమంటుంది? విచక్షణశ్చ, నీకు విచక్షణ ఉందయ్యా. విచక్షణ అంటే మనం చేసే పని మీద మనకి అవగాహన కలిగి ఉండడం. కాబట్టి నువ్వు ఏ పనైనా చేసే ముందు యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండి, సదసద్వివేకం కలిగి ఉండి, ఏది మంచి ఏది చెడు అనేటువంటి తెలిసి, సమస్తమైనటువంటి జనులకు ఏది హితము కలిగిస్తుందో అది తెలిసి అది నువ్వు ఆచరిస్తావు. కాబట్టి నువ్వు అప్రమేయుడువు, దురాసురువు, జితేంద్రియుడువు, ఉత్తమమైనటువంటి ధార్మికుడువు, అక్షయమైన కీర్తి కలిగిన వాడు అయినప్పటికీ విచక్షణశ్చ, విచక్షణుడువు. ఈ విచక్షణ ఎన్నాళ్ళు ఉంటుంది? ఒకసారి ఉంటుంది, 2 సార్లు ఉంటుంది. అస్తమానం విసిగిస్తే విచక్షణ లేదేదో 1-4 తగిలించి బాడీ పంపించండి వీడి అనిపిస్తుంది. కానీ నువ్వు క్షితిక్షమామా, భూదేవికి ఎంతటి ఓర్పు ఉందో అంతటి ఓర్పు కలిగినటువంటి వాడవయ్యా నువ్వు. ఇందాక కూడా ఆ మాట వాడారు మహర్షి. చాలా చోట్ల తెలుగు చెప్పారు. క్షమయా పృథివీ సమహ. అయోధ్య జనులందరూ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క సద్గుణాలన్నీ ఏకరవ పెడుతూ ఉంటారు. అందరూ ఒకడు చెప్పాడు, రామచంద్రమూర్తి మామూలు ఓర్పుటండి ఆ కుర్రవాడికి. క్షితిక్షమావాన్ క్షమయా పృథివీ సమహ, భూదేవంతటి ఓర్పు కలిగినటువంటి వాడయ్యా అని చెప్పి నారద మహర్షి కూడా వాల్మీకి చెప్తాడు. క్షమాశీలుడు ఎవడో అంటే అప్పుడప్పుడు క్షమ ఉండొచ్చు, తర్వాత క్షమ ఉండకపోవచ్చు. కానీ క్షమావాన్ అనేటువంటి పదం నిత్య సంయోగంలో వాడేటువంటి ప్రత్యయం అది. అంటే గుణవాన్ అంటే ఎప్పుడూ కూడా సద్గుణములు కలిగినటువంటి వాడు. అప్పుడప్పుడు సద్గుణాలు ఉంటేవాడు గుణవాన్ అనుకోడు. అలాగే క్షమావాన్ అంటే నిత్యము కూడా అత్యద్భుతమైనటువంటి ఓర్పు కలిగినటువంటి వాడు. ఇది సర్వం సహా చక్రవర్తి యొక్క లక్షణం. అటువంటి నువ్వు చక్రవర్తి అని నాకు తెలిసిపోతుంది, కానీ నీ రూపం చూసి నేను మోహించిపోతున్నానయ్యా. కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను నీ పక్క నుంచి. ఇంతవరకు నీ యొక్క మానసికమైనటువంటి తత్వం గురించి సంబంధించినటువంటి గుణాలన్నీ ఎక్కడో పెట్టాను. ఏది? అప్రమేయుడు అని, దురాసరువని, జితేంద్రుడివని, ఉత్తమ ధార్మికుడివని, అక్షయ కీర్తివని, విచక్షణుడవని, క్షితి అంతటి ఓర్పు, భూమి అంతటి ఓర్పు ఉన్నవాడని. ఇవన్నిటికీ రూపం లేదు. కానీ
నీ రూపం నుంచి నేను కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, నీ రూపం కూడా నాకు కనపడుతూనే ఉంది. ఇవన్నీ చెప్తున్నా. ఏమి కనపడింది నా రూపంలో నీకు? క్షతజోపమాక్ష, ఎర్రని కనులు కలిగినటువంటి వాడవయ్యా నువ్వు. రక్తాస్య నేత్రపాణి త్రిత్రామ్రహ అనేటువంటి సాముద్రిక లక్షణం. హాస్యం అంటే పెదవులు ఎర్రగా ఉండాలి, నేత్రములు ఎర్రగా ఉండాలి, అరచేతులు ఎర్రగా ఉండాలి. ఈ మూడు ఎర్రగా ఉండడం ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణం. రామచంద్రమూర్తి త్రిత్రామ్రహ అయినటువంటి 3 చోట్ల ఎర్రని రంగు కలిగినటువంటి వాడు. ఆవిడ రక్తం వలె ఎర్రనైనటువంటి కన్నులు కలవాడని ఎందుకంది ఇప్పుడు అంటే, ఇప్పుడే ఆవిడ వాలి శరీరం దగ్గర నుంచి బయటకు వచ్చింది. ఆ రుధిరం అంతా కూడా వాలికి తగిలినటువంటి బాణంలోంచి, గుండెల్లోంచి పొంగి పొర్లిపోయి వచ్చేసి అక్కడంతా కూడా ఎర్రగా కనపడింది ఆవిడకి. ఆ దృష్టిలోంచి ఇంకా తేరుకోలేదు పూర్తిగా. ఆవిడకి ఆ ఎరుపు రంగు కనపడుతూనే ఉంది. ఎంతటి ఎరుపు రంగు అంటే, రామచంద్రమూర్తిని కళ్ళు చూడగానే ఉపమానం ఆ రక్తము వంటి ఎర్రని కన్నులు కలవాడనేటువంటిదే ఆవిడకి గుర్తొచ్చింది తప్ప ఇంకో రకమైనటువంటి ఎరుపు ఆవిడకి కనపడాల. కాబట్టి ఈ పరమాద్భుతమైనటువంటి శ్లోకంలో తారాదేవి రామచంద్రమూర్తిని త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమక్ష. ఇన్నిసార్లు చకార మహర్షి ఎందుకు పెట్టారంటే, చకార కుక్షి అని పేరు వ్యాస మహర్షికి. మాటిమాటికి చ అనేటువంటి అక్షరం వేస్తూ ఉంటారు. పొట్ట నిండా బోల్డని చకారాలు ఉన్నాయండి అని, కానీ చకార కుక్షి అంటారు. మరి ఈయన కూడా చకార కుక్షిలాగా ఎన్నిసార్లు చకారాలు పెట్టడం ఏమిటండి అంటే, ఈ చకారానికి ఒక ప్రయోజనం ఉంది అని చెప్పారు వ్యాఖ్యానకారు. ఏమిటి? ఇప్పుడు నేను చెబుతున్నటువంటి సామాన్యమైనటువంటి లక్షణమయ్యాను ఇది, కానీ అవసరమైతే అది విపరీతంగా ఉంటుంది, మారుతుంది అని చెప్పడం కోసం చ అనేటువంటి అక్షరం వాడిందట. చ అంటే త్వం అప్రమేయశ్చ ప్రమేయశ్చ, నువ్వు కొలతకు అందని వాడివి, కొలతకు అందేవాడివి. నువ్వు దురాసదుడివి, చాలా సులువుగా అందేటువంటి వాడివి. నువ్వు జితేంద్రియుడివి, అవసరమైతే మహాకోపం తెచ్చుకోగలిగినటువంటి వాడివి అని 2 రకాలుగా చెప్పడం కోసం ఈ చకారం వాడిందట. ఉదాహరణ చూడండి, ఆశ్రయులకి ఈయన అప్రమేయుడు. ఎంత గొప్పవారు, దొరకరు, మాటలకి మనసుకి దొరకరు అనుకుంటాం. కానీ అనాశ్రయులకి, వాళ్ళకి అసలు ఈయన లెక్కే పడదు. దుర్జ్ఞేయుడవు అంటే నీకు కనీసం వాళ్ళని ఏమిటో కూడా తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు, మూర్ఖులు లేనటువంటి వాళ్ళు, భక్తులు కానివారు. కాబట్టి ఆశ్రితులకి నువ్వు సుప్రమేయుడవు, అనాశ్రితులకి నువ్వు అప్రమేయుడవు. అలాగే అనాశ్రితులకి నువ్వు దురాసుదుడువు, ఆశ్రితులకి నువ్వు సులభుడవు, భక్త సులభుడవు. ఇట్టే పిలిస్తే పలికేటువంటి దేవుడవు. అలాగే నువ్వు జితేంద్రియుడు అనాశ్రితుల విషయంలో. ఆశ్రితుల విషయంలోనూ చపలుడవై వాళ్ళు ఏం చెబితే అది ఆచరించేటువంటి ఇంద్రియ లోలత్వం కలిగినటువంటి వాడు. కృష్ణస్వామికి గోపికలు కొంచెం వెన్న పెడతాను, ఒకసారి డ్యాన్స్ చేస్తావా అని అడిగేవారు పాపం. ఆయన ఎంత అమాయకుడు అంటే, ఎంత భక్త సులభుడు అంటే, ఆ కొంచెం పెట్టే వెన్న కోసం ఆయన వెన్న మొహం ఎప్పుడు చూడలేదండి స్వామి. వెన్న ఎలా ఉంటుందో తినలేదా? ఆ పెట్టే వెన్న కోసం ఎంతసేపు నాట్యం చేయమంటే అంతసేపు నాట్యం చేసి వాళ్ళని అలరించేవారు స్వామి. ఇంత చేసి వాళ్ళ స్వామికి ఇచ్చేది ఇంత వెన్న ముద్ద. దానికోసం వాళ్ళు చెప్పినట్టు నడయాడినటువంటి స్వామి అంటే, ఆ వెన్న ముద్ద మీద ఉన్నటువంటి ఆయన కోరిక అది. జితేంద్రుడు అయితే ఆ వెన్నముద్ద దగ్గరికి వెళ్ళకూడదు కదా. ఇంతోటి వెన్నముద్ద కోసం ఆయన అంత కష్టపడవలసిన పనే ఉంది. భక్త సులభుడు అవ్వడం కోసం జితేంద్రుడైనటువంటి స్వామి ఏదో నాలుగు కొంచెం వెన్నముద్ద కోసం కక్కుర్తి పడియాడేమో అనిపించేలాగా భక్తుల కోసం ఆయన నటించేటువంటి వ్యవహారం ఉంది. ఈ చ అనేటువంటి మాటలో అంతటి అర్థం ఉంది. ఉత్తమ ధార్మికశ్చ, నువ్వు ఉత్తమ ధార్మికులకు వాళ్ళతోటే ఉంటావు, కానీ అధమమైనటువంటి ధార్మికుల దగ్గరికి నువ్వు వాళ్ళ జోలికి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ సామాన్యమైనటువంటి లక్షణాలు కాదు రామచంద్ర అంటూ, త్వమాత్త బాణాసన బాణపాణి మహాబల సంహననోపపన్న మనుష్యదేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. మానవాకారంలో నిలబడినటువంటి రామచంద్రమూర్తిని చూసి ఆవిడ చెబుతూ ఉన్నది, నువ్వు రామచంద్ర చేత్తో పట్టుకున్నటువంటి బాణాసనం, బాణములకు ఆసనం అంటే విల్లు, నువ్వు చేత్తో పట్టుకున్నటువంటి విల్లు బాణములు కలిగి ఉన్నటువంటి చేత్తో పట్టుకున్నావు, కానీ మహాబలుడివే కానీ
దృఢమైనటువంటి దేహం ఉన్నది కానీ మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. రాముని వారి యొక్క రహస్యం పట్టేసింది ఈవిడ. ఆయన దివ్య దేహాన్ని వదిలిపెట్టి మానవ దేహాన్ని పట్టుకుని వచ్చారు రామచంద్రమూర్తిగా. ఈవిడ ఏముంటుంది, మానవ దేహాన్ని వదిలి దివ్య దేహాన్ని ధరించినటువంటి రామచంద్రమూర్తి నువ్వు అంటుందండి. అట్నుంచి ఇటు వచ్చింది ఆవిడ. రామచంద్రమూర్తి తన దివ్యత్వాన్ని కప్పబరుచుకుని దాన్ని దాచిపెట్టి ఎవరికి మానవుడిని తెలియకుండా, దేవుడిని తెలియకుండా ఉండడం కోసం మానవుడిగా నటిస్తూ ఉంటే ఆవిడ ఏముంటుంది, మనుష్య దేహాభ్యుదయం విహాయ, మనుష్య దేహం యొక్క లక్షణాలన్నింటినీ విడిచిపెట్టి దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. ఆహా, ఏమి దివ్య మంగళ విగ్రహాన్ని ధరించి వచ్చావయ్యా నువ్వు, మనుష్య దేహాన్ని విడిచిపెట్టిట. మామూలుగా వచ్చింది దివ్యమంగళ విగ్రహాన్ని విడిచిపెట్టి మనుష్య దేహాన్ని ధరించి వచ్చారు ఆయన. ఈవిడ ఏముంటుంది, ఆహా రామచంద్ర, నువ్వు మనుష్య దేహాన్ని విడిచిపెట్టి ఎంతటి దివ్యమైన దేహాన్ని కలిగి ఉన్నావయ్యా అంటుంది. అంటే ఈవిడికి రామచంద్రమూర్తిలో సాక్షాత్తు విష్ణు దర్శనం అయిపోతూ ఉన్నది ఇక్కడ. ఏనైక బాణేన హత ప్రియో మే తేనైవ మాం త్వం జహి సాయకేన. ఇక్కడ దాకా చెప్పాక రామచంద్రమూర్తి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఉంటారు, నేను ఇలా దొరికిపోయినట్టబ్బా ఈవిడ దగ్గర అని. కానీ ఆ మాయ ఏం జరిగిందో తెలియదు. వెంటనే ఆవిడికి మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చేసి ఆవిడ అంటోంది, ఏ బాణం చేతనైతే నువ్వు నా ప్రియుడైనటువంటి వారిని సంహరించావో రామచంద్ర, ఒక్క ఉపకారం చేసి పెట్టు నాకు. ఆ బాణంతో జహి సాయకేనా, నన్ను కూడా సంహరించేసేయి, నన్ను కూడా సంహరించు నువ్వు. ఎందుకంటే నీ దివ్యమంగళ శరీరాన్ని చూశాక ఇంకా బతకాలనేటువంటి కోరిక నాకు లేదు, ఇంకా ఏవో సుఖాలు అనుభవించాలనేటువంటి ధ్యాస లేదు నాకు. నేను ఇక అనవసరం ఇక్కడ. ఏ బాణంతో నువ్వు నా భర్తని సంహరించావో అదే బాణంతో నన్ను కూడా సంహరించు. హతాగమిష్యామి సమీపమస్య నమామృతే రామరమేత వాలి. నువ్వు కనుక సంహరించినట్లయితే నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా, మరణించినటువంటి నా భర్త ఒళ్ళోకి వెళ్తాను, ఆయన దగ్గరికి నేను కూడా చేరుకుంటాను. ఎందుకంటే నేను లేకపోతే ఆయన చాలా బాధపడతారు, నేను దగ్గర లేకపోతే. నేను లేని ఆయన బాధని నేను తట్టుకోలేను, ఆయన ఎలా బాధపడుతున్నారంటే. కాబట్టి నువ్వు కనుక నన్ను సంహరిస్తే నేను కూడా వారి దగ్గరికే వెళ్ళిపోతాను. ఇంకొక కోరిక ఏమిటి ఇక్కడ, రామబాణము తగిలి మరణించిన వాడికి మళ్ళీ జన్మ లేదు. ఈవిడ కోరుకుంటూ ఉండేది మోక్షం కావాలి అని. కాబట్టి రామచంద్ర, నువ్వు ఏ బాణంతో నా భర్తకి ఇంతటి దివ్యమైనటువంటి ఉత్తమ గతులు కల్పించావో నాకు కూడా ఉత్తమ గతులు కల్పించు. అదే బాణంతో నన్ను కూడా సంహరించు. స్వర్గేపి పద్మామలపత్ర నేత్ర సమేత్య సంప్రేక్ష చ మామ పశ్యన్ నహ్యేష ఉచ్చా వచతామ్రచూడా విచిత్ర వేషాప్సరసో భజిష్యత్. నీ భర్త సుఖంగా ఉండకపోవడం ఏంటమ్మా, అక్కడ బోల్డ్ మంది అందమైనటువంటి మేకప్లు అవి చేసుకునేటువంటి రంభ ఊర్వశి మొదలైనటువంటి అప్సరసలందరూ ఉంటారు, వాళ్ళంతమంది నృత్యాలు చేస్తూ ఉంటారు, ఆనందింపజేస్తూ ఉంటారు అని అంటున్నావేమో రామచంద్ర. కానీ మామపశ్యన్, నన్ను చూడకుండా, నేను దగ్గరికి లేకుండా ఎంతటి అందగత్తెలు దగ్గరికి వచ్చినా కూడా వాలి మళ్ళీ కన్ను తిరిగి చూసేటువంటి వ్యవహారం లేదు. నేనంటే అంతటి ఇష్టం ఆయనకి. కాబట్టి అక్కడ ఏదో ఆయన సుఖంగా ఉంటాడు స్వర్గంలో, ఏం పర్వాలేదులే అని నువ్వు అనకు. ఎందుకంటే ఆయన స్వర్గంలో కూడా దుఃఖిస్తూనే ఉంటాడు నా నుంచి దూరం అయినందుకు. స్వర్గేపి శోకంచ వివర్ణతాంచ మయా వినా ప్రాప్స్యతి వీరవాలి. వాలి స్వర్గంలో కూడా వివర్ణతాంచ శోకంచ పాలిపోయి ఉంటాడు, ఏమీ సుఖం లేకుండా ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు నేను లేకపోవడం వల్ల. రమ్యే నగేంద్రస్య తటావకాశే విదేహ కన్యారహితో యథాత్వం. ఎంత మాట ఉందో చూడండి. రమ్యమైనటువంటి తటాకం పక్కన, ఈ ఋష్యమూక పర్వతం పక్కన ఉన్నటువంటి రమ్యమైనటువంటి తటాకాన్ని చూసి నువ్వు సీతావిరహంతో బాధపడ్డావు, సీత దగ్గర లేదని. నువ్వు ఏ రకంగా విదేహ కన్య అయినటువంటి సీతమ్మ లేకుండా బాధపడ్డావో అలాగా నా భర్త వాలి కూడా నేను దగ్గర లేరని బాధపడతాడు స్వర్గంలో కూడా. త్వం వేత్తయావద్వనితా విహీనః ప్రాప్నోతి దుఃఖం పురుషః కుమారః తత్వం ప్రజానన్ జహిమాం నవాలి దుఃఖం మమాదర్శనజం భజేత.
నేను ఏదైనా భరించగలను కానీ నేను దగ్గర లేనటువంటి బాధతోటి దుఃఖిస్తున్నటువంటి నా భర్త యొక్క స్థితిని మాత్రం నేను భరించలేను. కాబట్టి పురుషుడు అనేటువంటి వాడు వనిత లేకపోతే ఎంతటి దుఃఖపడతాడో నీకు అనుభవమే కదా. వనిత దగ్గర లేకపోతే పురుషుడు ఎంతటి దుఃఖపడుతున్నాడో నీకు స్వానుభవకే వేద్యం. అటువంటి నువ్వు నా భర్త యొక్క దుఃఖాన్ని నేను భరించలేకుండా ఉన్నాను కాబట్టి జహిమాం, నన్ను కూడా బాబు సంహరించి పెట్టు. యచ్చాపి మన్యేత భవాన్ మహాత్మా శ్రీఘాత దోషో న భవేత్తు మహ్యం ఆత్మేయమస్యేతి చ మాం జహిత్వం న స్త్రీవధస్యాన్ మనుజేంద్రపుత్ర. అబ్బాబే నిన్నెలా చంపుకుంటావమ్మా, ఒక ఆడదానికి నువ్వు స్త్రీవధ చేయను నేను అంటావా? ఈయన సంగతి అంతా ఆవిడకి తెలుసు, మొదటి నుంచి చరిత్ర అంతా తెలుసు. మొదలు పెట్టిందే స్త్రీవధతోటి వ్యవహారం అంతా. ఆనాడు తాటకిని వధించావు నాకు తెలుసు. కానీ నిన్ను సంహరించడం వల్ల నాకు స్త్రీవధ పాపం అంటుకుంటుందని నీకు భయం కనుక ఏదైనా ఉంటే అనవసరం అది. కారణం ఏమిటంటే ఆత్మేయమస్యేతి చ మాం జహిత్వం న స్త్రీవధస్యాత్మనుజేంద్రపుత్ర. భార్యాభర్తలిద్దరికీ ఒకటే దేహం, వారిద్దరికీ అన్యోన్యమైనటువంటి భావం. నా భర్తని ఎప్పుడైతే నా భర్త ఒకటే, ఆయన దేహంలో సగభాగాన్ని నేను. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నా భర్తను సంహరించావో ఇక నన్ను విడిగా సంహరిస్తున్నప్పుడు నాకు విడిగా వేరేనటువంటి ఉనికి ఇంకొకటి లేదు. నా భర్త వేరు, నేను వేరు కాదు. కాబట్టి నా భర్తని సంహరించడం వల్ల నీకు ఎటువంటి పాపం అంటుకుందో నన్ను సంహరించినా అంతే పాపం తప్ప కొత్తగా ఇంకో పాపం అంటూ వచ్చేది ఏం లేదు నీకు. ఎందుకని నా భర్తకి నాకు అభేదము. కాబట్టి నీకు శ్రీవధ చేసినటువంటి పాపం అంటుకుంటుంది అనేటువంటి భయం మాత్రం అక్కర్లేదు. శాస్త్ర ప్రయోగాత్ వివిధాచ్చ వేదాదాత్మాహ్యనన్య పురుషస్య దారా. 3 శాస్త్రాలు చదువుకున్నావే నువ్వు. వశిష్ఠ మహర్షి నీకు వేదాంగాలు బోధించారే. ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గర 3 నేర్చుకున్నావట. ఆ శరభంగి మహర్షి దగ్గర, సుతీక్షుడి దగ్గర ఎన్నెన్నో ధర్మాలు, ఎన్నెన్నో విషయాలు నువ్వు చర్చించావట. రామచంద్ర, నీకు తెలీదా? ఆత్మాహ్యనన్య పురుషస్య దారా. పురుషస్య దారా, ఒక పురుషుడి యొక్క భార్య అతని ఆత్మకి అంటే వేరేనది కాదు. అతని ఆత్మే స్త్రీ, అతని యొక్క భార్య. కాబట్టి భార్యాభర్తలిద్దరికీ కూడా ఏమాత్రము భేదం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే తనువు, ఒకటే ఆత్మ కలిగి ఉంటారు. కాబట్టి నువ్వు నన్ను సంహరించడం వల్ల కొత్తగా ఇంకో సంహారం చేసింది అనేది, చేసిన సంహారం ఒకటి కిందే లెక్క వస్తుంది. కాబట్టి శ్రీవధ దోషం నీకు రాదు. దార ప్రదానాన్నహి దానమన్యత్ ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే. ఇంకొక కారణం కూడా చెప్తూ ఉన్నది, ఆవిడ ఎందుకు సంహరించి వారి దగ్గరికి పంపించాలో. రామచంద్ర, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు అందరూ ఒక మాట చెప్తారు. అన్ని దానాల కన్నా ఉత్తమమైనటువంటి దానం ఏది అంటే కన్యాదానం అని చెప్తారు, లేదా ఒక స్త్రీని ఇంకొకటికి కట్టబెట్టడం అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు భార్యగా నన్ను ఆయనకి కట్టబెట్టడం కంటే మించినటువంటి దానం ఎక్కడుందయ్యా? కాబట్టి నువ్వు ఒక ధర్మం చెయ్యి, ఒక దానం చెయ్యి. ఏ రకంగా చేస్తావు? నన్ను ఆయనకి ఇచ్చేసేయి, ఆయన దగ్గరికి నన్ను పంపించేసేయి. జహిమాం, నన్ను సంహరించు. త్వంచాపి మాంతస్య మమ ప్రియస్య ప్రదాస్యసే ధర్మమవేక్ష్య వీరా అనేన దానేన న లప్స్యసే త్వం అధర్మయోగం మమ వీరఘాతాత్. నువ్వు నా భర్త మరణించిన తర్వాత సుగ్రీవుడు బాధపడుతుంటే నువ్వు బాధపడ్డావు రామచంద్ర. నీకు కళ్ళనీళ్ళు వచ్చాయి. సంజాత బాష్ప పరవీరహంత, నీకు కూడా వెక్కి వెక్కి ఏడ్చావు. ముహూర్తం విమనా బభూవ, రామో ముహూర్తం విమనా బభూవ. ఎందుకు బాధపడ్డావు నువ్వు? నీకేదో అధర్మం చేశానని అసంతృప్తి ఉండి ఉంటుంది, అందుకని నువ్వు అంత బాధపడ్డావు. కాబట్టి త్వంచాపి మాంతస్య మమ ప్రియస్య ప్రదాస్యసే ధర్మమవేక్ష్య వీరా. నన్ను గనక నా భర్తతో కలిపినట్లయితే, నన్ను నా భర్తకు దానముగా ఇచ్చినట్లయితే, నువ్వు నన్ను అక్కడికి పంపించి నువ్వు అధర్మం చేసినటువంటి చిన్న మీమాంస ఏదైనా ఉంటే, ఇప్పటికీ మనందరికీ ఉంది కదా, వారిని అలా సంహరించవచ్చండి, అసలు వాళ్ళు ఏం తప్పు చేశాడండి, వాళ్ళని చెడు నుంచి కొట్టొచ్చండి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం మనం ఇప్పటికీ. అటువంటి అధర్మమైనటువంటిది లేశం ఏదైనా నీకు అంటుకుని ఉంటే రామచంద్ర, అది పోతుందయ్యా. నన్ను కనుక ఆయనకి దానం చేసినట్లయితే, నన్ను ఆయన దగ్గరికి పంపించినట్లయితే ధర్మం చేసిన వాడు అవుతావు. ఆర్తామనాథాం అపనీయమానాం ఏవం విధామర్హసి మాం విహంతుం
అహం హి మాతంగ విలాసగామిన ప్లవంగమానాం వృషభేణ ధీమత వినావరార్హోత్తమ హేమమాలిన చిరం న శిక్ష్యామి నరేంద్ర జీవితం. అమ్మమ్మ లేదమ్మా, నేను నిన్ను సంహరించను, ఏదో అధర్మం చేశాడనేటువంటి దాంతో మీ భర్తను సంహరించాను తప్ప నిన్ను సంహరించను, నేను వదిలిపెట్టేస్తాను అని కనుక నువ్వు అన్నట్లయితే, ఆర్తాం, భర్త లేనటువంటి దుఃఖంతో ఆర్తురాలు లేనటువంటి నేను, అనాథనైనటువంటి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఇప్పుడు నాకు తెలియనటువంటి వ్యవహారం, అపనీయమానాం, దూరంగా తీసుకుని పడిన దాన్ని, నా భర్త నుంచి విడదీయబడిన దాన్ని, అటువంటి నేను అహం హి మాతంగ విలాసగామిన ప్లవంగమానాం వృషభేణ ధీమత, వానరేంద్రుడైనటువంటి వానరులన్నింటికి కూడా నాయకుడైనటువంటి ధీమంతుడైనటువంటి మత్త మాతంగములే నడిచేటువంటి నా భర్త వాలి లేకుండా, పరమోత్తమైనటువంటి వాలి లేకుండా, హేమమాలిన, బంగారపు దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ సువర్ణ సజం, ఆ బంగారపు మాల లేనటువంటి ఆ వాలి కలిగినటువంటి ఆ వాలి నేను లేకుండా, నశక్ష్యామి నరేంద్ర జీవితం, నువ్వు సంహరించకల్లా, నేనే మరణిస్తాను, ఈ శోకాన్ని నేను భరించలేను అని చెప్పి ఆవిడంది. అనగానే రామచంద్రమూర్తి అప్పటి వరకు వింటారు. ఆయన ఎవరేం చెప్పినా వింటారు, ఎంతసేపు చెప్పినా వింటారు. అది పరమాద్భుతమైనటువంటి సుగుణం రామచంద్రమూర్తుడు. విన్నాక ఇక్తేవ ముక్తస్తు విభుర్మహాత్మా తారాం సమాశ్వాసహితం భాషే, అప్పుడు నెమ్మదిగా ఆయన పెదవి కలిపారు. ఆయన పెదవి కలిపితే అందులోంచి జారేటువంటి పీయూష వర్షం మహాద్భుతమైనటువంటి బ్రహ్మ విద్యను బోధించేట్టు ఉంటుంది ఎప్పుడు చేసినా. అందుకే రామచంద్రమూర్తి వారితో తారాదేవితో ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి రామగీత అని పేరు. రామగీత ఇది ఉత్తర భాగం. రామగీత 2 భాగాలుగా ఉంది, పూర్వభాగం ఉత్తర భాగం. రామచంద్రుడు చెప్పిన గీత. గీత అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బ్రహ్మ విద్యని బోధించేది అని అర్థం. బ్రహ్మ విద్యను బోధించేటువంటి ఎటువంటిదైనా సరే దానికి గీత అని పేరు. రకరకాల గీతలు ఉన్నాయి, మనకి గోపిక గీతలు ఉన్నాయి, శృతి గీతలు ఉన్నాయి, ఉద్ధవ గీత ఉంది, భగవద్గీత ఉంది. ఏ గీత పేరు చెప్పకపోతే భగవద్గీతే. ఇక్కడ రామగీత వెలువడుతూ ఉన్నది. రామచంద్రుని మొహంలోంచి అత్యద్భుతమైనటువంటి వేదాంత వాక్యములు కనపడుతూ ఉన్నాయి. ఆయన తారాదేవిని ఆశ్వాసిస్తూ ఉన్నారు, ఆశ్వాసన కలుగజేస్తూ ఉన్నారు, ఓదారుస్తూ ఉన్నారు. మా వీర్య భారే విమతం కురుష్వ లోకో హి సర్వో విహితో విధాత్రా. ఏమిటమ్మా అంత అలాగే విలవిల్లాడిపోతూ ఉన్నావు తారాదేవి? ఈ సమస్తమైనటువంటి లోకం బ్రహ్మదేవుని చేత చేయబడింది. బ్రహ్మదేవుడు ఎలా తలుచుకుంటే అలా జరుగుతుంది. తంచైవ సర్వం సుఖ దుఃఖ యోగం లోకో బ్రవీత్తేన కృతం విధాత్ర. నా యొక్క సుఖానికి నా యొక్క దుఃఖానికి నేనే కారణం అనుకోవడం చాలా పొరపాటుట. సుఖస్య దుఃఖస్య నకోపి దాత అహంకరోమీతి కుబుద్ధిరేషా. నా సుఖానికి నేనే కారణం, నా దుఃఖానికి నేనే కారణం ఎవడైనా అనుకుంటున్నాడంటే కుబుద్ధి, వాడికి బుర్రలేనితనము, బుద్ధి లేనితనము, చెడు బుద్ధి అది. ఎందుకని? విహితో విధాత్ర, నువ్వు చేసినటువంటి కర్మ ఫలానికి అనుగుణంగా పరమాత్మ నీకు సుఖ దుఃఖాన్ని ప్రసాదిస్తాడు తప్ప నువ్వు చేసుకునేది ఏముండదు దానిలో. నువ్వు చేసినటువంటి కర్మకి అనుగుణంగానే నీకు సుఖ దుఃఖాలు వస్తాయి. అంతేగాని దేవుడు నాకు ఇలా రాశాడు, దేవుడు నన్ను ఇలా మోసం చేశాడు అనేటువంటి ఆలోచనే తప్పది. సుఖ దుఃఖ యోగం లోకో అబ్రవీత్తేన కృతం విధాత్ర. ప్రజలు ఇలా చెప్తూ ఉంటారు, శాస్త్రాలు ఇలా చెప్తూ ఉంటాయి. ఏమని? విధాతయే దీని అంతటికీ కూడా కారణము, పరమాత్మయే కారణము అని చెప్తూ ఉంటాయి. త్రయోహి లోకా విహితం విధానాం నాతిక్రమంతే వశగాహితస్య. ముల్లోకాలలో ఎవ్వరూ కూడా బ్రహ్మదేవుని యొక్క రాతని అతిక్రమించలేరు. ఆయన రాసినట్టే జరుగుతుంది ప్రతిదీ కూడా. ప్రీతిం పరాం ప్రాప్స్యసి తాం తథైవ పుత్రస్తుతే ప్రాప్స్యతి యౌవరాజ్యం. నువ్వు ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు కానీ కొంతసేపటి తర్వాత యువరాజుగా నీ యొక్క కుమారుడిని పట్టాభిషేకం చేసిన తర్వాత నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. ఎంతో ప్రీతితోటి, ఎంతో ఆనందంతో నువ్వు గడుపుతావు. అంటే నీకు ఇప్పుడు వచ్చిన దుఃఖం కానీ, నీకు త్వరలో రాబోయేటువంటి నీ కుమార పట్టాభిషేకం వల్ల కలిగేటువంటి ఆనందం కానీ, ఈ రెండూ కూడా నీ చేతిలో ఉన్నటువంటి వ్యవహారాలు కావు.
ధాత్రా విధానాం విహితం తథైవ నసూరపత్న్యః పరిదేవయంతి. నువ్వు మహాసూరుని యొక్క పత్నివే నువ్వే చెప్పుకున్నావు. ఎప్పుడు చెప్పింది ఆవిడ? ఇలా దుఃఖిస్తూ ఏడుస్తున్నప్పుడు ఒక మాట అంది ఆవిడ. తల్లిదండ్రులు తమ పిల్లలు సుఖంగా ఉండాలంటే సూర్యుడైనటువంటి వాడికి ఎప్పుడూ ఇవ్వకూడదు. ఎందుకని ఇస్తే వాడు తన యొక్క బలాన్ని పరాక్రమాన్ని చూసి అందరితో యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. చాలాసార్లు గెలుస్తాడు, కానీ చివరికి ఆ యుద్ధంలోనే మరణిస్తాడు. అదే ఒక పిరికి బంధకి ఇచ్చి చేసినట్లయితే వాడు తలుపులు వేసుకుని ఇంట్లోనే కూర్చుంటాడు, ఎవరితో దెబ్బలాట్లు పెట్టుకోడు, కలకాలం జీవిస్తాడు అని ఆవిడ ఉద్వేగంతో అన్నది. అప్పుడు రామచంద్రుడు అంటున్నాడు, నీ వంటి సూరపత్నులు ఈ రకంగా ఏడవచ్చునా? పరిదేవయంతి నా సూరపత్న్యః ఏవం విధా పరిదేవయంతి. ఆశ్వాసితాతేన తు రాఘవేణ ప్రభావయుక్తేన పరంతపేన సా వీరపత్ని ధ్వనతాముఖేన సువేషరూపా విరరామతారా. ఇంతవరకు తారాదేవి బట్టలన్నీ కూడా చెల్లాచెదరైపోయి ఉంటాయి, కళ్ళన్నీ ఏడ్చి ఇంతంత లావు వాసిపోయి ఉంటాయి. అంతవరకు దుఃఖించింది ఆవిడ. కానీ ఇప్పుడు ఎలా కనబడుతున్నది ఆవిడ? రామచంద్రమూర్తి మాటలు మనసులోకి ఎక్కగానే సువేష రూప, చాలా అందంగా కనపడుతున్నది ఆవిడ. మనసులో మార్పు వచ్చేటప్పటికి పై కనపడేటువంటి శరీర విధానంలో మార్పు వచ్చేస్తూ ఉన్నది. ఆవిడ సావీర పత్ని ధ్వనతా ముఖేన సువేష రూప విరరామతారా. చెప్పిన వాళ్ళు ఎవరు? రామచంద్రమూర్తి. ఎవరైనా పరంతపేన, శత్రువులని మట్టుపెట్టేటువంటి ఆయన, శత్రువుల్ని జయించేటువంటి ఆయన. ఎలాంటి మాటలు చెప్పారు? ప్రభావయుక్తేన, మిక్కిలి ప్రభావాన్ని చూపించేటువంటి మాటలు చెప్పారు తారతోటి రామచంద్రమూర్తి. ఇంకొక 5 నిమిషాలు ముగిద్దాం. సుగ్రీవంచైవ తారాంచ సంగదం సహ లక్ష్మణః సమానశోక కాకుత్సః సాంత్వయన్నిదమబ్రవీత్. సుగ్రీవుడితోటి, తారాదేవితోటి, అంగదుడితోటి ముగ్గురిని నుంచోబెట్టి అక్కడ రామచంద్రమూర్తి సమానశోక, భర్త పోయాడనే శోకం తారాదేవి, తండ్రి పోయాడనే శోకం అంగదుడిది, అన్నగారిని సంహరింపజేసుకున్నానే నేననే శోకం సుగ్రీవుడిది. రామచంద్రమూర్తి శోకం సమాన శోక, వారి ముగ్గురితో సమానమైనటువంటి శోకం కలవాడు. అంటే తన సోదరుడే మరణించాడేమో అన్నది దుఃఖం, తన తండ్రినే మరణించాడన్న దుఃఖం, తన యొక్క భార్యయో భర్తయో మరణిస్తే ఎంత దుఃఖం వస్తుందో అంతటి దుఃఖం. సమాన శోక. రామచంద్రమూర్తి శోకం అలా ఉంటుందట. ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చిన వాడికి చూసి రామచంద్రమూర్తి ఎంత వెక్కి వెక్కి బాధపడతారంటే, కొన్నాళ్ళకి కష్టం వచ్చిన వాడు దాన్ని మర్చిపోయి సంతోషంగా తిరుగుతూ ఉంటాడు. రామచంద్రమూర్తికి మాత్రం ఆ శోకం వదలదు. వాడు కనపడినప్పుడల్లా ఆ రోజు నీకు ఎంత కష్టం వచ్చిందిరా అని బాధపడుతూ ఉంటారు. అదేమిటా నేను ఎప్పుడు మర్చిపోయానా అంటే అభిప్రాయం అలా కాదట. కష్టం వచ్చిన వాడికన్నా ఎక్కువ బాధపడుతుందట. అయ్యో వీడికి ఇంత కష్టం వచ్చింది, పాపం ఇంతటి కష్టం కలిగింది ఏంటి వీడికి, అమాయకుడికి అని చెప్పి కష్టం వచ్చిన వాడు ఎంత బాధపడతాడో దానికి 100 రెట్లు బాధపడతాడు రామచంద్ర. అదే ఆయన యొక్క లక్షణం. అయోధ్యావాసులందరూ చెప్తూ ఉంటారు ఆ పట్టాభిషేక సమయంలో రామచంద్రమూర్తి లక్షణం. సమాన శోక కాకుత్సః స్వాంతయన్ ఇదమబ్రవీత్. వారందరినీ ఓదారుస్తూ రామచంద్రమూర్తి ఇలా చెప్తూ ఉన్నారు. నశోక పరితాపేన శ్రేయసా యుజ్యతే మృతః యదత్రానంతరం కార్యం తత్సమాధాతుమర్హత. మరణించిన వారిని ఎక్కువసేపు అలాగా వారి గురించి విలపిస్తూ ఉండడం మరణించిన వారికి శ్రేయస్కరం కాదు. వీళ్ళకి ఎలాగో శ్రేయస్కరం కాదు అది. మరణించిన వాడికి కూడా ఉత్తమ గదులకి వెళ్లకుండా అడ్డం పడుతుంది ఆ శోకం. కాబట్టి అతడిని శోకంతో పరితాపంతో పంపించడం అనేది శ్రేయస్సు కలిగినటువంటి పని కాదు. కాబట్టి యదత్ర అనంతరం కార్యం తత్సమాధాతుం అర్హత. తర్వాత చేయవలసిన పని ఉందో దాని గురించి మనం చూడాల్సి ఉంటుంది. లోకవృత్తమనుష్ఠేయం కృతం ఓ బాష్పమోక్షణం. ముగ్గురు కాసేపు ఏడ్చారు, ముగ్గురికి కళ్ళనీళ్ళు కారాయి. అది లోక లక్షణం. దగ్గర వాళ్ళు ఎవరైనా దూరమైన చాలు. అంతకన్నా ఆ శోకాన్ని మీరు రాకుండా జీవితాంతం ఏడుస్తూనే ఉంటానో, లేకపోతే ఇంట్లో మరణించిన ఆవిడ యొక్క ఫోటోను
ఆవిడ వాడిన వస్తువులు అవన్నీ గదిలో పెట్టి రోజు తలుపు తెరిచి వెక్కి వెక్కి రోజు పొద్దున్న శాంతంగా అక్కడ ఏడుస్తూ కూర్చోవడాలు, ఇవి సరైనటువంటి పద్ధతి కాదయ్యా. ఏదో శోకం వచ్చింది, ఆ ఆవేశంలో ఆ క్షణం ఆ దుఃఖం వస్తుంది, కళనీళ్ళు వస్తాయి. కానీ నకాలాదుత్తరం కించిత్ కర్మ శక్యం ఉపాసితం. కాలాన్ని మించి దేన్ని కూడా చేయకూడదు. కాలం అనేది ఒకటి ఉన్నది, ఏ సమయానికి ఏది చేయాలో అది చేయాలి. కాలము అనేటువంటి మాటకి పరమాత్మ అని అర్థం. కాబట్టి పరమాత్మని గుర్తుపెట్టుకుని పరమాత్మ విధించిన దాన్ని సుఖమైనా దుఃఖమైనా సరే నాకు ఇలా రాసిపెట్టుంది అనుకుని దాన్ని అక్కడితో వదిలేసి తర్వాత కార్యక్రమం జరిపించడం అనేది తెలివైనటువంటి. నియతి కారణం లోకే నియతి కర్మ సాధనం నియతి సర్వభూతానాం నియోగేష్విహ కారణం. నియతి సర్వకారణం నియమ్యతే ఇది నియతి. ఈ సమస్తమైనటువంటి లోకాన్ని నియమించేటువంటి ఏదైతే ఉందో దాని పేరు నియతి. అంటే పరమాత్మకి మరొక పేరు నియతి. అంటే ఒక కంట్రోల్ చేసేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో అది నియతి, తీసుకెళ్లేటువంటిది. అది లోకమంతటికి కారణం. కర్మ సాధనం కూడా నియతే. కాబట్టి పరమాత్మయే మనకి కర్మలు చేయించేటువంటి ధైర్యము అది ఇస్తారు. నియతి సర్వభూతానాం నియోగేష్విహ కారణం. ఈ పరమాత్మ తలుచుకున్నటువంటి ప్రకారమే సమస్తమైనటువంటి లోకములో భూతములు కార్యములు జరుగుతూ ఉంటాయి. న కర్తా కస్యచిత్ కశ్చిన్ నియోగే చాపినేశ్వర. అబ్బే లేదండి, పరమాత్మ లేదు, ఏం లేదు, నేనే స్వతంత్రుణ్ణి, నాకు కావాల్సినట్టు నేను చేయగలను, నాకు ఇంత డబ్బు ఉంది, ఇంతమంది మార్పులు ఉన్నారు అని అనుకోవడం పొరపాటు. నీ చేతిలో ఏమీ లేదు, పరమాత్మ చెప్పినట్టు చెయ్యడమే నువ్వు చేస్తూ ఉన్నది. కాబట్టి ఎవడూ కూడా ఈ లోకంలో కర్త కాదు, కారయిత అయినటువంటి పరమాత్మ చెప్పినట్టు నడుచుకోవడమే తప్ప నీ అంతటి నువ్వు కర్తగా చేసేటువంటి వ్యవహారం ఏమీ లేవయ్యా. స్వభావే వర్తతే లోకః తస్య కాల పరాయణం. స్వభావం అన్నా నియతి అన్నా కాలం అన్నా పరమాత్మ అనే అర్థం, ఇంకా వేరే అర్థం ఏం లేదు వాడి. కాబట్టి ఈ పరమాత్మ ఎందే సమస్తమైనటువంటి జనులు కూడా వర్తిస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఒకటే. కాలః పరాయణం, కాలమే నీకు గతి, పరమాత్మే నీకు గతి. న కాలకాలమచ్యేతి న కాల పరిహీయతే స్వభావం చ సమాసాద్య న కశ్చిదతి వర్తతే. పరమాత్మ చేసే పనులు చాలా డిసిప్లిన్డ్గా ఉంటాయి, పర్ఫెక్ట్ మెథడ్లో ఉంటాయి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు జరిగేటువంటి వ్యవహారం లేదు. పరమాత్మ కూడా పరమాత్మ శాసనాన్ని అతిక్రమించడానికి వీలైనటువంటి వ్యవహారం ఉండదు. కాబట్టి నకాలస్యాస్తి బంధుత్వం న హేతుర్న పరాక్రమః న మిత్రజ్ఞాతి సంబంధః కారణం నాత్మనో వశః. నీకు బంధువులు కానీ స్నేహితులు కానీ కాలంతో ఆగిపోతారు, కాలమే నియమిస్తుంది వాళ్ళని. రెండు కర్రలు నదిలో కొట్టుకుంటూ వెళ్ళి ఎందుకో కలుస్తాయి, ఒకసారి మళ్ళీ రెండు విడిపోయి ఒకటి వెళ్ళిపోతుంది, ఒకటి వెళ్ళిపోతుంది. ఎంతసేపు కలిసి ఉండవు, కొంతసేపే ఉంటాయి. అలాగా నీకున్నటువంటి బంధములు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళందరూ కూడా కాల ప్రభావం వల్ల నీకు దగ్గరైనట్లుగా కనపడతారు, కానీ ఆ కాలమే వాళ్ళని మళ్ళీ విడదీసేస్తూ ఉంటుంది. నీ వశంలో ఏమీ ఉండదు. కింతు కాల పరిణామో ద్రష్టవ్య సాధు పశ్యత ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ కాలక్రమ సమాహితాః. నీకు ఏది ప్రాప్తమవ్వడానికి అర్హత ఉన్నదో అది నీకు ప్రాపింపజేసేటువంటి దాని పేరు కాలం. కాలం కలిసి వచ్చినప్పుడు నీకు రావాల్సింది నీకు వస్తుంది. అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. కాబట్టి ఈ కాల పరిణామాన్నంతటినీ కూడా తూష్ణీభావంతో తటస్థ బుద్ధితోటి చూస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే నువ్వు చేయగలిగింది తప్ప దాన్ని అతిక్రమించడానికి ప్రయత్నిస్తే కుదరదు. ఇతస్వాం ప్రకృతిం వాలీ గతః ప్రాప్త క్రియాఫలం ధర్మార్థ కామ సంయోగైః పవిత్రం ప్లవగేశ్వరః. వారి ఎంత పుణ్యాత్ముడో మీకేం తెలుసు. తన యొక్క పాపానికి తగిన శిక్షను ఎవరైతే అనుభవిస్తారో వారికి తమ పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయి సమస్తమైనటువంటి పుణ్యరాశులే మిగులుతాయి. కాబట్టి వాలి తన ప్రకృతికి తగినట్లుగా తానేదో కొన్ని కర్మలు చేశాడు, కొన్ని అధర్మ కర్మలు చేశాడు. దానికి అతను సరి అయినటువంటి శిక్షను అనుభవించి తగినటువంటి పుణ్యలోకాలకు వెళ్ళాడు.
స్వధర్మస్య చ సంయోగాజితస్థేన మహాత్మనా స్వర్గ పరిగృహీతశ్చ ప్రాణానపరిక్షత. తన ప్రాణాలకు కూడా లెక్కపెట్టకుండా యుద్ధంలో వీరస్వర్గాన్ని పొందాడు. విజయమో వీరస్వర్గమో అంటారు యుద్ధంలో. ఇటువంటి వీరస్వర్గాన్ని పొందినటువంటి అతని గురించి మీరు ఇలాగ బాధపడడం, దుఃఖించడం తగదు. ఏషా వై నియతి శ్రేష్టాయాంగతో హరియూథపః తదలం పరితాపేన. చాలు, ఇంకేడ్చింది చాలు. అలం పరితాపేన, పరమాత్మ నిశ్చయించినటువంటి విధానంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వాలి వెళ్ళాడు. ప్రాప్తకాలం ఉపాస్యతాం, ప్రాప్తకాలం ఉపాస్యతాం. కాలోచితమైనటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని మీరందరూ చెయ్యండి. ఇక ఏడిచింది చాలు, ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు తప్ప నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు అని ప్రభావయుక్తేన, ప్రభావాన్ని కలిగించేటువంటి, మనస్సుని నియంత్రించేటువంటి మాటలు రామచంద్రమూర్తి ఎప్పుడైతే చెప్పారో, వచనాంతే తు రామస్య లక్ష్మణ పరవీరః ఆరోదత్ ప్రస్వితం వాక్యం సుగ్రీవం గతచేతసం. రామచంద్రమూర్తి ఆ మాట అనగానే సుగ్రీవుడి వైపు చూసారు, లక్ష్మణుడి వైపు చూశారు. లక్ష్మణుడు సుగ్రీవు వైపు చూసి కురుత్వమస్య సుగ్రీవ ప్రేత కార్యమనంతరం, ఇంక మీరెవరూ ఏం బాధపడొద్దు, జరగవలసిన పని చెయ్యాలి. ఇప్పుడు ఔర్ధ్వదేహిక క్రియలు ఏవైతే చేయవలసి ఉన్నదో ఆ క్రియలు వారి శరీరానికి జరిపించవలసింది అని చెప్పి లక్ష్మణస్వామి మాట్లాడడం మొదలుపెట్టారు. వాలి యొక్క వధ అయిన తర్వాత మనం ఇదంతా చేసిన తర్వాత సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది. కాబట్టి సుగ్రీవుడి పట్టాభిషేకం జరుగుతున్నది అనే ఆలోచనతో ఇవాళ ముగిద్దాం. వాలికి దహనక్రియలు జరుగుతున్నాయనే ఆలోచన వదిలిపెడదాం. కాబట్టి ఒక శుభోదర్కమైనటువంటి ఆలోచనతోటి త్వరలో సుగ్రీవ పట్టాభిషేకం, అంగదుడికి యువరాజు పట్టాభిషేకం జరగబోతుంది, మా రామచంద్రమూర్తి జరిపించబోతున్నారు, వాటికి అనుజను ఇవ్వబోతున్నారు అని ఆలోచిస్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకుందాం. మళ్ళీ వచ్చే వారం ఇందాక వారు చెప్పినట్టు బహుశా 10వ తారీఖుని మళ్ళీ మనం ఆ సుగ్రీవ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి ఆ తర్వాత రామచంద్రమూర్తి మళ్ళీ ఆ ప్రశ్రవణ పర్వతం మీదకి వెళ్ళడం, విరహాన్ని అనుభవించడం, అవన్నీ వాటిల్లోకి వెళదాం. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అందులో ఉన్న స్వారస్యం, అందులో ఉన్న సంయోచితమైనటువంటి ఆ సంభాషణ తీరు, వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారు, డాక్టర్ మనకు అంత అందంగా అందిస్తున్నారు. ఎంతసేపు విన్నా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ ఆపాలో కూడా పెద్దలకు తెలుసు. కాబట్టి ఈ వారం ఇక్కడికి మనం ఆగి మళ్ళీ వచ్చే వారం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రవీంద్ర గారిని 2 మాటలు చెప్పి ముందుకు కోరుతున్నాను. కాశీ గారు, డాక్టర్ గారు చెప్పిన తర్వాత, ప్రవచనం తర్వాత ఇంకెవరు మనం మాట్లాడినా అది సులువుగా ఉండదు. ఏదో మనం టీవీలో చూస్తుంటాం కదా, రేపు పట్టాభిషేకం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, అవంతా వినటానికి, వీక్షించడానికి చిన్న బ్రేక్ తీసుకుందాం అని చెప్తుంటారు కదా, అలాగే చిన్న బ్రేక్ తీసుకుందాము. మళ్ళీ డాక్టర్ గారు అనుమతించినట్టుగా వచ్చే 10వ తారీఖు, వచ్చే బుధవారం నాడు కలుద్దాము. ఒక చిన్న ఇదేమంటే, మనము కార్తీక మాస ప్రారంభం అయ్యే సమయానికి ఈ కిష్కింధకాండ ఇచ్చి సుందరకాండలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో బహుశా అవసరమైతే కొన్ని వారాలు మనం 2 ప్రోగ్రాములు కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు సూచనప్రాయంగా అనుమతించారు. సో వారి